वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। अंदरिकी शुभ सायंकालं। మనం జ్యోతిష శాస్త్ర ప్రాథమిక విషయాలు అవగతం చేసుకునే క్రమంలో 11వ పాఠానికి వచ్చాం. మధ్యలో ఒక రోజు మనం క్విజ్ కోసం ఉపయోగించాం కాబట్టి దీన్ని 10వ పాఠంగానే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటి నుంచి 10 నుంచే లెక్క పెట్టుకుంటూ వెళదాం. సో ఈ 10వ పాఠంలో మనకి రాశి కారకత్వాలు 3వ భాగం చూసుకుంటున్నాం. మనం రాశి కారకత్వాలు చెప్పుకోవడం మొదలుపెట్టి ఇప్పటికీ 2 ఎపిసోడ్లు 2 క్లాసులు అయిపోయినాయి, 2 పాఠాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది 3వ భాగంలో మనం రాశి కారకత్వాలను చెప్పుకుంటున్నాం. అసలు రాశి కారకత్వాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, రాశులు అనేవి జ్యోతిష్యులు. ఆ రాశుల నుంచి వెలువడే విద్యుదయస్కాంత శక్తి తరంగాలు భూమి చుట్టూ సౌరమండలం చుట్టూ ఉంటాయి కాబట్టి వాటి ప్రభావం మన మీద ఎలా పడుతుంది, ఏ విషయంగా పడుతుంది అని చెప్పుకోవడానికి. మరి ఈ జ్యోతిష్యులు అనేవి ఏమిటి అంటే, మనం మొదట్లో చెప్పుకున్నాం, మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులన్నీ జ్యోతిష్యులే. ఆ జ్యోతిష్యులని గుర్తుపెట్టుకోవడానికి మన ఋషులు నక్షత్రాలుగా, వాటినే రాసులుగా, ఆ తర్వాత గ్రహాలుగా వర్గీకరించారు. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష్యుల ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. జ్యోతిష్యులు అంటే ఏమిటి, జ్యోతిష్యులను ఎలా గుర్తించాలి, జ్యోతిష్యులు వాటిని ఎలా వర్గీకరించాలి, వాటి ప్రభావం తెలుసుకోవడానికి ఎలా కొలవాలి, ఆ ప్రభావాన్ని ఎలా కొలవాలి, కొలవడానికి సాధనాలు ఏమిటి, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక క్రమబద్ధమైనటువంటి విజ్ఞానంగా మనకు అంది వస్తుంది. ఆ క్రమంలో మనం జ్యోతిష్యులు అంటే ఏమిటో చెప్పుకున్నాం. అసలు ఈ జ్యోతిష్యుల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ మనం పూర్వజన్మలలో మనం జీవించినటువంటి విషయాలుగా ఆధారపడి ఉంటుందని కర్మ సిద్ధాంతము అనేటువంటి విషయం చెప్పుకుంటూ, ఆ తర్వాత జ్యోతిష్యుల ప్రభావాన్ని ఎలా గుర్తించాలి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాటిని ముందు మూడుగా వర్గీకరించి, 3 వర్గాలుగా వర్గీకరించి, వాటిని నక్షత్రాలు, రాసులు, గ్రహాలు అని చెప్పుకొని, ఆ తర్వాత వాటిని గుర్తించడం ఎలాగంటే, నక్షత్రాలని చంద్రుడి వెనకాల ఉన్న నేపథ్యంగా ఉన్నటువంటి ఆకాశ భాగాన్ని ఒక నక్షత్రంగా భావించి, ప్రతిరోజు మారుతుంది కాబట్టి 27 రోజులకి ఆయనకి మళ్ళీ అక్కడికి వస్తాడు కాబట్టి 27 నక్షత్రాలుగా దాన్ని గుర్తించి, ఆ తర్వాత సూర్యుడి నేపథ్యంలో ఉన్నటువంటి, సూర్యుడి వెనక వైపు ఉన్నటువంటి ఆకాశ ప్రాంతాన్ని రాసులుగా గుర్తించి, కొత్తగా మళ్ళీ ఆయన తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి 12 భాగాలుగా వస్తున్నాడని అది 12గా చేసుకుని రాశి చక్రాన్ని నిర్మించుకుని, దాంట్లో నక్షత్రాలను పెట్టుకుని, ఆ నక్షత్రాలను మళ్ళీ రాశుల్లో సమంగా చెప్పుకోవడం, వ్యాప్తి చెందించడానికి వాటికి 4 పాదాలని, ఆ 108 పాదాలను ఒక్కొక్క రాశిలో 9 పాదాలుగా అమర్చుకొని మనం ఈ జ్యోతిష్యుల ప్రభావాన్ని చూడడానికి ఒక దర్పణం తయారు చేసుకున్నాం. ఆ దర్పణమే రాశి చక్రం. ఈ జ్యోతిష్యులన్నీ మనకి ఎక్కడ కనబడతాయి, అన్ని జ్యోతిష్యులే, కానీ కనపడేవి మాత్రం మనకు అవసరం. అందువల్ల కనపడేవి ఎక్కడ ఉపడతాయి అంటే భచక్రంలో కనబడతాయి. అందువల్ల భచక్రం అనేది ముఖ్యమైనది. సో ఈ విధంగా మనకి ఈ ప్రాథమికమైన భావనలు, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి అంటే, ముందు జ్యోతిష్యులు అంటే 3 నక్షత్రాలు, రాసులు, గ్రహాలు. ఆ జ్యోతిష్యులు ఎక్కడ ఉంటాయి అంటే ఆకాశంలో. ఆ ఆకాశాన్ని ఎలా కొలవాలి అంటే దాన్ని ముందు 360 డిగ్రీలుగా తీసుకుని, ఆ 360 డిగ్రీల్లో 1/27వ భాగాన్ని నక్షత్రం అని, 1/12వ భాగాన్ని రాశి అని మనం చెప్పుకుంటూ రాశి చక్రం తయారు చేసుకుని దాన్ని ఎలా గుర్తించాలో, దానికి కావలసినటువంటి గణితానికి కావలసినటువంటి విషయాలన్నీ దాంట్లో సమకూర్చుకొని మనం ఉన్న తర్వాత అసలు ఈ జ్యోతిష్యులు మనకి ఎలాంటి ప్రభావం కలిగిస్తాయి, ఏ విషయాల్లో ప్రభావం కలిగిస్తాయి అని చెప్పుకోవడానికి మనం కారకత్వాలు అని చెప్పుకున్నాం. దాంట్లో రాసుల కారకత్వాలు చెప్పుకుంటున్నాం. ఈ
దీంట్లో నక్షత్ర కారకత్వాలు ప్రత్యేకంగా చెప్పుకోవడం లేదు. ఎందుకంటే నక్షత్రాల సమిష్టి ఫలితమే రాసులు కాబట్టి. సో, రాశి యొక్క 12-30 డిగ్రీలలో ఉండేటువంటి నక్షత్ర ప్రాంతం, ఆకాశ ప్రాంతం ఏదైతే ఉందో అది 9 పాదాలైన నక్షత్రాల ప్రాంతం. అంటే 4+4+1 9 భాగాలుగా, అంటే 1/27 9 భాగాలుంటే అది 1/12 భాగం అవుతుంది. ఆ విధంగా మనం నక్షత్రాలు కూడి ఉండే రాసుల యొక్క కారకత్వాలని ముందు చెప్పుకుంటున్నాం. తర్వాత మనం భావకారకత్వాలు చెప్పుకుంటాం. అంటే ఈ రాసులో ఈ జ్యోతిష్యుల ప్రభావం మన జీవితంలో ఎలా పడుతుంది అంటే మన జీవితాన్ని కూడా మళ్ళీ 12 భాగాలు చేసి ఆ 12 భాగాలని భావములు అంటాం. అందువల్ల ఆ భావకారకత్వాలు కూడా చెప్పుకొని ఆ తర్వాత గ్రహకారకత్వాలు చెప్పుకుంటాం. ఆ తర్వాత ఈ రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు, భావకారకత్వాలు మేళవించి జాతకంలో ఎలా చూస్తాము అనేది అప్పుడు నేర్చుకుంటాం. సో, ఆ క్రమంలో మనం రాశుల కారకత్వాలు తెలుసుకుంటున్నాం. రాశుల కారకత్వాలు అన్నప్పుడు మనకి ముఖ్యమైనది రాశి చక్రం. రాశి చక్రము అంటే మనకు తెలుసు. మేషము నుంచి మీనము వరకు 12 రాసుల పేర్లను పెట్టుకుని, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టుకుని, ఆ పేరుని ఎలా గుర్తించాము అంటే మళ్ళీ ఆకాశంలో అవి ఎలా ఉన్నాయో ఆ ఆకారాలను బట్టి, ఆకృతులను బట్టి, ఆ ఆకృతుల్ని మళ్ళీ ఏ జంతువు పేరు పెట్టుకోవాలి అంటే, ఏ విధంగా చూడాలి అంటే, దాని ప్రభావం మన జీవితం మీద ఎలా పడుతుందో దానికి అనుగుణంగా పెట్టుకొని, అలా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, ఇలా 12 రాసుల పేర్లు పెట్టుకుని ఆ 12 రాసుల గుర్తుల ద్వారానే మనం కొన్ని కారకత్వాలను అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత అసలు ఈ రాసులకి మళ్ళీ గ్రహాలకి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ రాసుల కారకత్వాలు వాటి స్వాభావికమైన, వాటికి సంబంధించిన నైసర్గికమైన కారకత్వాలే కాకుండా గ్రహ సంబంధంగా కూడా కారకత్వాలు ఉంటాయి అని అనుకున్నాం. మనం ఈ ఒకటి మీకు నోట్స్ లాంటిది 8, 9, 10 పాఠాలకు పంపించాను. అది మీరు చూసే ఉంటారు. లేకపోతే దయచేసి చూడండి. దాంట్లో నైసర్గిక రాశి కారకత్వాలు, గ్రహ సంబంధ రాశి కారకత్వాలు అని వేరువేరుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం నైసర్గిక కారకత్వాలలో రాసుల పేర్లు, రాసుల యొక్క సంఖ్య, దాని తర్వాత రాసులు ఉండే క్రమం, రాసుల చిహ్నాలు, తర్వాత ఆ రాసులలో నక్షత్రముల వ్యాప్తి, ఆ రాసులు ఎలా ఉదయిస్తాయి, ఆ రాసులు ఉదయించే కాలాన్ని బట్టి, ఉదయించే రూపాన్ని, ఉదయించే విధానాన్ని బట్టి ఉదయంగా అవి ఉదయించి ఎంతసేపట్లో మళ్ళీ తర్వాత రాశి ఉదయిస్తుందనే దాన్ని లగ్న ప్రమాణాలుగా తీసుకొని ఆ విధంగా మనం కొన్ని కారకత్వాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలే అవి మన మీద వస్తూ ఉంటాయి కాబట్టి, వాటి ప్రభావం చూపిస్తుంటాయి కాబట్టి, ప్రకృతిలో ఏమేమి ఉన్నాయని చూసుకున్నప్పుడు 2 మడతలుగా, 3 మడతలుగా, 4 మడతలుగా మనం కారకత్వాలు చెప్పుకుంటాం. మొట్టమొదటిది 2 మడతల్లో ఓజ యుగ్మ సంజ్ఞలు లేదా సరి బేసి రాసులు. బేసి సరి రాసులు. ఓజ అంటే బేసి, యుగ్మ అంటే సరి. సంజ్ఞలు అంటారు. ఇవి మనకి క్లాసిక్ పుస్తకాలలో సంజ్ఞలు అంటారు. సంజ్ఞలు అంటే చిహ్నాలు, గుర్తులు అన్నట్టు. సో, ఆ విధంగా ఓజ యుగ్మ సంజ్ఞలు, దాన్నే స్త్రీ పురుష అని, దాన్నే ధనాత్మక రుణాత్మక అని, దాన్నే మనం మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అదే ఇంగ్లీష్లో అది. దాని తర్వాత స్త్రీ పురుష, సౌమ్య క్రూర అని. క్రూర అనగానే ఏదో క్రిమినల్ కాదు. సౌమ్యకి వ్యతిరేక పదం క్రూర. సౌమ్యంగా ఉండడం, క్రూరంగా ఉండడం. ఆ సౌమ్య క్రూర అనే దానికి ఈ 2 మడతల కారకత్వాలు చెప్పుకున్నాం. అంటే ఒక రాశి నుంచి అలాంటి యొక్క కారకత్వం వస్తే దాని పక్క రాశి నుంచి దానికి సంబంధించి ఇంకోటి వస్తుంది. నాణానికి 2 వైపులా ఈ రాసులు 2 రాసులుగా మనకి ఒక నాణ్యంగా వస్తున్నట్టుగా ఉంటాయి. సో, ఆ విధంగా మనకి ఓజ యుగ్మ సంజ్ఞలు ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. దాని తర్వాత 3 రకాలుగా తీసుకున్నప్పుడు మనకి చర, స్థిర, స్వభావం తీసుకున్నాం. ఓజ యుగ్మ సంజ్ఞలు సరిబేసి ఒక సెక్షన్ అయితే, స్వభావం ఇంకొక బేసు. స్వభావం అంటే 3 స్వభావాలు. ఒకటి చర స్వభావం, ఒకటి స్థిర స్వభావం, ఒకటి దుస్వభావం. చర, స్థిర ఈ 2 మాత్రం తప్పకుండా ఉండేవి. ఈ రెండింటి నడుమ రెండింటి తర్వాత 2 కలిసి ఉండేది ద్విస్వభావం. సో, ద్విస్వభావ రాశిలో మొత్తం రాశిలో మొదటి భాగంలో ఎక్కువ స్థిర స్వభావానికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. తరువాత భాగానికి చర స్వభావం ఉంటుంది. ఎందుకంటే రాబోయేది చర స్వభావం కాబట్టి.
100% చర స్వభావం మేషరాశి, 100% స్థిర స్వభావం వృషభ రాశి, దాని తర్వాత 50% స్థిర భావం మిథున రాశి, 50% చరభావం మిథున రాశి, తర్వాత వచ్చే కర్కాటక రాశి మళ్ళీ చరభావం, 100% చరభావం. ఇలా చర స్థిర ద్విస్వభావ ఇది ఒక ఫ్లో లాగా వెళ్తుంది, ఒక ప్రవాహం లాగా వెళ్తుంది. దాంట్లో చర అన్నప్పుడు ఎక్కువగా కదలిక ఉంటుంది. దాన్ని ఎలా తీసుకుంటాం మనము అంటే, మనం మామూలుగా మన కళ్ళకు కనపడే ఫిజికల్గా వెళ్ళేదాన్ని ఇలా తీసుకోం. దాన్ని ఎలా తీసుకుంటాము? ఫ్లోగా తీసుకుంటాం. అంటే మామూలుగా చురుకుగా ఉండడం చర స్వభావం, స్థిమితంగా ఉండడం స్థిర స్వభావము. స్థిమితము స్థిరము మళ్ళీ వేరు. స్థిరంగా ఉంది అంటే కదలకుండా ఉందని కాదు అర్థం. స్థిమితంగా, మనం స్థిమితము అనే పదం వాడతాం. స్థిమితము అంటే అన్ని రకాలుగా మరొకసారి చూసుకుంటూ ముందు వెనుకలు ఆలోచిస్తూ ముందుకెళ్తుంది. ఆ ముందు వెనుకలు ఆలోచించడం స్థిర స్వభావం. ముందు వెనుకలు ఆలోచించకుండా పని చేసుకుంటూ పోవడం చర స్వభావం. ఈ వెళ్తున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో మళ్ళీ కొంత భావం ఉంటుంది కాబట్టి అది ద్విస్వభావం. సో ద్విస్వభావం, చర స్వభావం, స్థిర స్వభావం, ఈ 3 స్వభావాలు అతి ప్రాథమికమైనటువంటి కారకత్వాలు. ఇవి రాసులన్నింటికి క్రమంగా మేష వృషభ మిథునాలకి, తర్వాత కర్కాటక సింహ కన్యలకి, తులా వృశ్చిక ధనస్సులకి, మకర కుంభ మీనములకి ఉంటాయి. చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ. మనం జ్యోతిష్కులం ఈ తెలుగు వాళ్ళంగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఏమిటంటే, మనకి ఉండే 12 డబ్బాలు ఏవైతే ఉంటాయో ఆ 12 డబ్బాలలో మనకి పైన కింద మూలల మీద ఉండే రాసులు ద్విస్వభావ రాసులు అని గుర్తుపెట్టాలి. ఇదంతా షార్ట్ కట్ కోసం. అంటే మీనం, మిథునం, ఇక్కడ కన్య, ఇటువైపు ధనుస్సు, ఈ యొక్క రాసులు ద్విస్వభావ రాసులు. ఈ రాసుల తర్వాత ఉండేది చర, దాని తర్వాత ఉండేది స్థిర. సో ఈ విధంగా ద్విస్వభావ రాశి, చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి, చరరాశి, స్థిర రాశి, ఇట్లా మనం మొత్తం గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. ఈ వీటిలో ఏమవుతుంది అంటే ఆ రాశి యొక్క ప్రభావంతో మనకి ఆ రాశి ఏ విషయంలో మన జీవితానికి ప్రభావం చేస్తుందో ఆ విషయంలో ఆ స్వభావం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మేషరాశి మొదటి భావము అయితే మొదటి భావకారకత్వాలకి అనుగుణంగా మేషరాశి కారకత్వాలు మన మీద ఉంటాయి. స్వభావం, చర స్వభావం ఉంటుంది. అది ఇంకొక భావం అయినట్టయితే దాని ప్రకారం ఏ భావం అయితే ఏమిటనేది మనం భావకారకత్వాలు చెప్పుకుంటే కానీ తెలుస్తుంది. అందువల్ల భావకారకత్వాలు తెలిసాక మనం ఈ కారకత్వాలని అప్లికేషన్ చేసుకోవడంలో కాస్త నిదానంగా ఉండాలి. అది చెప్తున్నప్పుడు అది వీటి గురించి ఎలాగో వస్తుంది, అప్పుడు మేళ నుంచి ఎలాగో చెప్తాను. ఇకపోతే 3గా చూసుకునేవి మనకి ఎన్నో ఉన్నాయి. దాంట్లో 3 కాలాలు ఉన్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. దాని తర్వాత మనకి కాలం, ఆ కాలం కాకుండా పీరియడ్ ఏంటి, దీర్ఘ, హ్రస్వ, మాధ్యమ, అవి ఆ కాలాలు. ఈ విధంగా కాలాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో మీ దగ్గర ఎవరి దగ్గర నోట్స్ ఉంటే 2 మడతల దాంట్లో, ఆ 3 మడతల దాంట్లో ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. 3 మడతలు, 3-fold క్లాసిఫికేషన్. మీ దగ్గర నోట్స్ ఉంటే తీసి చూసి చెప్పండి. ఎవరి దగ్గర లేదా? సరే, 3 మడతలుగా మనం చెప్పుకున్న దాంట్లో స్వభావం చెప్పుకున్నాం, చర స్థిర ద్విస్వభావ. కాలం గురించి ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన, భూత వర్తమాన భవిష్యత్తు కాలం. ఇంకొక కాలం చెప్పుకున్నప్పుడు, ప్రమాణం చెప్పుకున్నప్పుడు హ్రస్వ దీర్ఘ మధ్యమ. దాని తర్వాత ధాతు మూల జీవ, తర్వాత వాత పిత్త కఫ, తర్వాత సాత్విక రాజస తమో గుణాలు కూడా చెప్పుకున్నాం. సో ఇవి మనకి మొత్తం 1, 2, 3, 4, 5, 6 రకాలుగా మనం చెప్పుకున్నాం. ఇవి 6 కారకత్వాలు అన్నమాట. అంతకన్నా ముందు 2 చెప్పుకున్నాం. 2 ఓజ యుగ్మ బేసిసరి, పురుష స్త్రీ, క్రూర సౌమ్య, ధనాత్మక, రుణాత్మక, అవి 4. అంటే మనం 10 కారకత్వాలు చెప్పుకున్నాం. రాసులకి ఉండే 10 కారకత్వాలు మడతల్లో. దాని తర్వాత ఇప్పుడు మనం 4 మడతలుగా చెప్పుకునేటప్పుడు తత్వం ముందు చెప్పుకున్నాం. అగ్ని, భూమి, వాయు, జల. ఎందుకు వచ్చింది తత్వం మొట్టమొదలు అంటే, అసలు పంచభూతాలకు ఉన్నదే 5 పంచభూతాలు అయితే
ఆ పంచభూతాలలో ఆకాశం మొత్తం రాశి చక్రం అంతా ఆకాశంలోనే ఉంటుంది కాబట్టి ఆ రాశి చక్రంలో మిగిలిన 4టికి చెప్పుకొచ్చాం. అగ్ని, భూమి, వాయువు, జల. ఆ భూ వా జ ఒక్కొక్క అక్షరం చెప్పుకోవడానికి. ఆ విధంగా మనకి మేషరాశి అగ్నితత్వం, వృషభ రాశి భూతత్వం, మిథున రాశి వాయుతత్వం, కర్కాటక రాశి జలతత్వం. ఇవే రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా 4గా చేసుకున్నప్పుడు మన ఋషులు ఏం చేశారు, ఈ 4టికి ఒక సెట్ అని చెప్పేసి కొన్ని పేర్లు కూడా పెట్టారు. ఆ పేర్లు ఏంటి? 4లో మనకి మొదటి 4 ధర్మ అర్థ కామ మోక్షాల ఒక తాపత్రయము అని, ఆది భౌతిక తాపత్రయం. చూడండి లింకులు. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపత్రయాలు, దాంట్లో ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటివి పురుషార్థాలు, ఆ తర్వాత మళ్ళీ ఆ భూ వా జ అనేటువంటివి స్వభావాలు, తత్వాలు. సో ఆ విధంగా మనకి తత్వములు అనేవి వచ్చాయి. ఆ భూ వాచ మనం చెప్పుకున్నాం. అగ్నితత్వం అంటే మేష అగ్నితత్వం అంటే ఏంటి, అగ్నితత్వం అంటే ఏంటి, ధనుస్సు అగ్నితత్వం అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మీకు అర్థమైనవని అనుకుంటున్నాం. ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు మళ్ళీ అడగండి, మేమేమి అర్థం కాలేదు అని. వినని వాడు మేము వినలేదు మళ్ళీ చెప్పమంటే లాభం లేదు. అది మళ్ళీ మీరు రికార్డు వినండి, ఆ తర్వాత మళ్ళీ అడగవచ్చు. సో మీరు ఎవరైనా ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ 4 అర్థం కాలేదు అంటే ఒకసారి చెప్పండి. 2 నిమిషాలు టైం ఇస్తాను, తర్వాత ముందు వాటికి మనం పెడతాం. నమస్కారం అండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ 4 మడతల్లో ఈ తత్వం ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. అది హలో, చెప్పండి. ఈ 4 తత్వాల్లోది ఈ వృషభ రాశి వాయుతత్వం, కర్కాటక జలతత్వం, ఈ అగ్నితత్వం ఉన్నారు కదా, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా, నాకు కొంచెం అర్థం అవ్వలేదు. వాయువు, అగ్ని, భూమి, వాయువు, జల. అగ్నితత్వం మేషరాశి, భూతత్వం వృషభ రాశి, వాయుతత్వం మిథున రాశి, జలతత్వం కర్కాటక రాశి. ఇది ఒక సెట్. దాని తర్వాత సెట్లో మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం వస్తాయి. ఇవే తత్వాలు. దాని తర్వాత మళ్ళీ ధనుస్సు, మకరం, కుంభం, మీనం వస్తాయి. మేషరాశి కార్చిచ్చు లాంటివి. సింహరాశి నియంత్రితమైనటువంటి కార్చిచ్చు లాంటివి, అంటే నియంత్రించగలుగుతాం. తర్వాత ధనురాశి ప్రయోజనకరంగా మార్చుకుంటాం. నియంత్రణలోనే ఉండకుండా ప్రయోజనకరంగా అవుతుంది, మనకి ప్రయోజనకరంగా అవుతుంది. అది ధనుస్సు రాశి. ఏదైనా మొదలుండేదేమో కాస్త వైల్డ్ గా ఉంటుంది, రెండవదేమో లిమిటెడ్ గా ఉంటుంది, కంట్రోల్డ్ గా ఉంటుంది, మూడవదేమో మనకి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఏ విషయంలోనైనా ఇంతే. మనం ఏదైనా చేయాలి అనుకుంటే ముందు పెద్ద రఫ్ గా ఉంటుంది. మీరు ఏదైనా రాయాలి అంటే, ఏదైనా వ్యాసం రాయాలి అంటే ముందు ఆలోచనలు రావాలి. ఆది భౌతికం. ఆ ఆలోచనలు వచ్చాక ఆలోచనల్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, అది ఆది దైవికం. వాటిని కమ్యూనికేట్ చేయాలి, అది ఆధ్యాత్మికం. అదే 4 తత్వాలు మొదటి 4లో కాస్త వైల్డ్ గా ఉంటాయి, ఆది భౌతికం అవుతుంది, కంట్రోల్ ఉండదు. దాని తర్వాత ఆది దైవికంలో కంట్రోల్ వస్తుంది, ఆధ్యాత్మికంలో ఉపయోగం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ గా ఉండే కాన్సెప్ట్ దాంట్లో. ఆ విధంగా మనకి ఆ భూ వాజ ఉంటుంది. దాంట్లో తర్వాత మనకి ఈ మొదటి ఆ భూవాజాలో ఫిజికల్ గా ఉంటాయి అవంతే. అగ్ని అలా ఉంటుంది, పెద్ద అగ్నిగా ఉంటుంది, అంటే మనలో పెద్ద టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ని మనలో అందరిలో టెంపరేచర్ ఉంది. ఆ టెంపరేచర్ బాగా అయిపోతే అది మన కంట్రోల్ లేకపోతే కష్టం అవుతుంది. సో కంట్రోల్ ఉండే ప్రాంతం అంతా సింహం నుంచి మొదలవుతుంది. అందుకే సింహరాశిలో మనకి సూర్యుడు అక్కడ ఉన్నాడు. మనల్ని చూసుకోవడానికి, అన్ని రకాలుగా మనకు నియంత్రణ రావడానికి సూర్యుడు వచ్చాడు. సూర్యుడు మన నియంత్రణకి అధికారి, సూర్యుడు రాజు, డిసిప్లిన్ అన్నీ అక్కడ ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఆ భూవాజ అనేవి ఎన్నో విధాలుగా జీవితంలో అప్లై చేసుకోవడానికి వీలుండే భావనలు, కాన్సెప్ట్స్. కానీ అంతేగాని మనం పట్టుకునే అగ్ని, మనం పెట్టుకునే నిప్పు, మనం పెట్టుకునే వేసుకునే ఫ్యాను అవి కాదు గాలి అంటే. గాలి అని అంటే పూర్తి నేచర్లో ఉండే ఎలిమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎలిమెంట్ని ఆధారం చేసుకుని ఆ ఎనర్జీ ఎలిమెంట్స్ ఇక్కడ మనకి వాటి కారకత్వాలుగా ఇచ్చారు.
వృషభ రాశిలోంచి వచ్చేటువంటి కాంతి శక్తి తరంగాలు ఎప్పుడు కూడా మనకి భూతత్వానికి సంబంధించి. మకర నుంచి వచ్చేది భూతత్వం, తుల నుంచి వచ్చేది కన్య నుంచి వచ్చేది భూతత్వం. ఎందుకు? ఆ తత్వంలో ప్రాక్టికాలిటీ ఉంటుంది, కనపడుతుంది. భూమి అంటే కనపడాలి, ఏం చేస్తున్నాం కనపడాలి, తెలియాలి. సో ఆ ప్రాక్టికాలిటీ అనేది భూతత్వంలో ఉంటుంది. వాయుతత్వంలో ఆలోచనలు ఉంటాయి, ఇమాజినేషన్ ఉంటుంది. అది ఎందుకు? మళ్ళీ సాకారం కావడానికే. సాకారం కావడానికే ఇమాజినేషన్ కావాలి. సో ఆ విధంగా సాకారం కావడానికి ఇమాజినేషన్ ఉంటుంది. అది వాయుతత్వం. మొదటి వాయుతత్వం మిథునంలో ఏంటి? కాంప్రమైజ్ అవుతాం, కమ్యూనికేట్ కరెక్ట్గా చేస్తాం. ఇక్కడ తులారాశికి వచ్చేసరికి బ్యాలెన్స్ అవుతాం, ఏది మంచి ఏది చెడు చెప్పడానికి చేసుకుంటాం. అక్కడ మళ్ళీ కుంభరాశికి వచ్చేసరికి ప్రజోపయోగంగా మనకి ఉపయోగకరంగా మార్చుకుంటాం ఆలోచనలు. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కుంభరాశి అని చెప్పారు. సో ఆ విధంగా మనకి జడ్జ్మెంట్ అంతా తులారాశి అన్న. తులారాశి త్రాసు కాబట్టి అన్ని ఆలోచనలు మనం ఏది మంచిది ఏది చెడు ఏది ఎలా వాడుకోవాలి అనేది బాగా ఆ తత్వంలోంచి మనకు ఆసక్తి వస్తుంది. ఆ రాశి కారకత్వం మన మీద ఉంది అంటే అర్థం ఏంటి? అది వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న, మీరు ప్రశ్నలు వేస్తున్నారు, నేను ప్రశ్నలకు సమాధానం చెప్తుండాలి. నేను సమాధానాలు చెప్తున్నప్పుడు తులారాశి ప్రభావం నా మీద లేకపోతే నేనేం చేస్తాను? అడ్డదిడ్డంగా ఏవేవో సమాధానాలు చెప్తాను. ఆ సంయమనం అనేది రాదు. కానీ నేను సంయమనంగా ఆలోచిస్తూ ఏ విషయం చెబితే మీకు కరెక్ట్గా మళ్ళీ మీకు కూడా సరిగ్గా అర్థమవుతుందో తెలియడానికి నేను నాలో జరిగే ఘర్షణతో నేను చెప్పేదంతా తులారాశి ప్రభావంగా చెప్తుంటాను. ఈ క్షణాన నేను మీకు సమాధానం చెప్తున్నాను అంటే 12 రాశులు నా మీద ప్రభావం చూపిస్తుంటాయి. అదేవిధంగా మీరు అడుగుతున్నారు అంటే మీ మీద కూడా 12 రాశులు ప్రభావం చూపిస్తుంటాయి. మీరు వింటున్నారు అంటే 12 రాశుల ప్రభావం, చెబుతున్నాను అంటే 12 రాశుల ప్రభావం అక్కడ ఉండవలసిందే. ఆ రాశి కారకత్వాలు మనం చెప్పుకుంటున్నాం. సో ఆ విధంగా మనకి జలతత్వం అంటే ఎక్కువగా ఎమోషన్స్. జలతత్వము అంటే నీరు గారిపోవడం అంటాం కదా, ఆ నీరు గారిపోవడం అంటే ఇది అనమాట. అక్కడ నీళ్ళే ఉండవు. కరుణ, దయ, సానుభూతి ఇలాంటివన్నీ మనకి ఎలా కలుగుతాయి? మనలో, మన శరీరంలో సప్త ధాతువుల శరీరంలో ఏ ధాతు కారణంగా మనలో దయ పుడుతుంది, మనలో కరుణ పుడుతుంది? ఏ దయ లేదు. ఇవి ఎలాగూ అలాగే ఉంటాయి ధాతువులు. వాటికి వచ్చి ఇంజక్షన్ ఇంకోటి వాడాలి. ఆ ఇంజక్షన్ వచ్చేదే ఆ రాశుల్లోంచి వస్తుంది. కర్కాటక రాశిలోంచి వస్తుంది, వృశ్చిక రాశిలోంచి వస్తుంది, మీన రాశిలోంచి వస్తుంది. మనకి 3 వైపుల నుంచి వస్తాయి, ప్రతిదీ 3 వైపుల నుంచి వచ్చేస్తాయి. అంటే మనం మొత్తం కవర్ అవుతాం. అందుకే త్రికోణం అన్నారు. త్రికోణం ఎందుకు అంటే వృత్తంలో త్రికోణం ఉందంటే అన్ని వైపుల నుంచి వస్తుంది, అన్ని వైపుల నుంచి అన్ని కలగలిపి వస్తాయి. కాబట్టి మనకి ఈ 4 రాశులు ఒక్కొక్క సెట్కి 4 రాశులుగా చేసి మనం పెట్టుకున్నాం. సో ఆ విధంగా వాయుతత్వం జలతత్వం చెప్పుకున్నాం. ఇప్పుడు దిక్కులు చెప్పుకోవాలి. దిక్కులు ఏమవసరం మనకి అంటే మనం ఏదైనా చూసుకుంటున్నప్పుడు జ్యోతిషాన్ని వాడుకోవాలి అంటే ఏ దిక్కు అనేది తెలియాలి కదా. మరి ఏ దిక్కు అని తెలియాలి అంటే మనకి మేషం ఎక్కడుంది? మనం రాశి యొక్క స్వరూపాలు చెప్పుకున్నాం. సింహ కర్కాటక రాశులు ఉత్తరాన ఉన్నాయి అన్నాం. అంటే భూగోళం చుట్టూ ఉన్న సౌరమండలం అంతా, సౌరమండలంలో గ్రహాల కక్షలు మాత్రమే స్థిరంగా లేవు, కానీ మిగతాదంతా స్థిరంగా ఉన్న పిక్చరే కదా. సో ఆ పిక్చర్లో మనకి మొత్తం చూసుకుంటే భూమి నుంచి చూస్తే ఉత్తరం వైపు ధ్రువ నక్షత్రం ఉంది, ఉత్తరం దగ్గర కర్కాటక సింహరాశులు ఉన్నాయి. ఆ తర్వాత తూర్పున ఏది ఉంటుంది? అది ఉత్తరం అనుకుంటే భూమి నుంచి చూడాలి, ఎందుకంటే భూమి నుంచి బయటికి పోతే దిక్కులు ఉండవు. అందువల్ల భూమి నుంచి చూసినప్పుడు ఉత్తరాన ధ్రువ నక్షత్రం దగ్గర సింహం ఉంటే ఆ సింహం ఉదయించడానికన్నా ముందు ఏది ఉదయిస్తుంది? అది తూర్పుకి ఏముంటుంది? మీరే గీసుకోండి. ఉత్తరాన సింహం ఉంటే సింహం తర్వాత సింహం వెనకాల ఉత్తరం వెనక మళ్ళీ ఏమిటి? మనకి ఉత్తరం పక్కన ఏమొస్తుంది? ఉత్తరం పక్కన ఈశాన్యం వస్తుంది. ఈశాన్యం తర్వాత మనకి తూర్పు వస్తుంది. సో ఆ రకంగా మనకి మేషరాశికి తూర్పు, వృషభ రాశికి దక్షిణం, మిథున రాశికి పడమర, కర్కాటక రాశికి ఉత్తరం ఇచ్చుకుంటూ వచ్చారు. మళ్ళీ సింహం తూర్పు అవుతుంది. ఇది ఈ తూర్పు పడమరలు అక్కడ లేవు, సౌరమండలంలో లేవు. మనం అర్థం చేసుకోవడానికి మొత్తం 12 రాశుల్ని 3 కోణాలలో 4 చేసుకునే క్రమంలో
మనం దిక్కుల్ని మేష వృషభ మిథున కర్కాటక రాసులకి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరంగా నిర్ణయించాం. సో తూర్పు మేషరాశి అయినప్పుడు దానికి కోణం మళ్ళీ సింహం ఒక తూర్పు, దానికి కోణం ధనుస్సు మరొక తూర్పు. ఈ తూర్పులు ఏం చేస్తాయి అంటే ఆ తూర్పులు మూడు కలిస్తే మనకి తూర్పున జరిగే సన్నివేశం ఏదో అర్థమవుతుంది, అదేదో జరుగుతుంది, సంఘటన జరుగుతుంది. అందువల్ల ఈ దిక్కులు తెలుసుకోవడానికి ఇవి ఇంకా ఎందుకు పనికి వస్తాయి, చాలా చాలా కామన్గా చెప్పుకోవడానికి ఏంటి అంటే నాకు ఏ వైపు నుంచి ఏం జరుగుతోంది అని అనుకోవాల్సి వచ్చినప్పుడు, సంఘటన చూసుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్లికి నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ వైపు నుంచి వస్తారు, సంబంధం ఏ వైపు నుంచి వస్తుంది అంటారు కదా ప్రశ్నలు. అలాంటి వాటికి సమాధానం చెప్పడానికి ఈ కారకత్వం ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనకి దిక్కులు తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులు మేష వృషభ మిథున కర్కాటక, అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది ఒకటి. దాని తర్వాత చాలా ముఖ్యమైనది వర్ణము. వర్ణము అంటే ఏంటి? మనకి తెలిసిన వర్ణము అర్థం రంగు అని. అక్కడ ఈ రంగు కాదు, రంగు కలర్ అనేది మామూలుగా మానవుల యొక్క నాగరికతలో ఏ మానవులు ఏ జాతి వాళ్ళు వాళ్ళ జాతి ఏ రంగు అనేది వస్తుంది. ఆ రంగులు కాదు. రంగు అనే శబ్దానికి ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. మనం ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది అంటాం. ఎవరైనా మనిషి నిలకడగా లేకుండా వివిధ విధాలుగా మనకి కనపడుతుంటే అతన్ని రంగులు మార్చే మనిషి అంటాం, ఊసర వెళ్ళి అంటాం. ఆ విధంగా రంగు అనే పదం ఒకటే అర్థంగా కాకుండా వర్ణము అంటే ఒక కేటగిరీ, ఒక వర్గముగా తీసుకోవాలి. మరి మనిషిలో ఎన్ని వర్గాలు ఉంటాయి, ఎన్ని వర్ణాలు ఉంటాయి? మన ఋషులు చాలా లోతైన రీసెర్చ్ చేశారు. ఒక మనిషిలో చైతన్యం ఉంటుంది, ఆ చైతన్య స్వరూపుడైన మనిషిలో ఎన్ని వర్ణాలు ఉంటాయి అనేది చూసుకున్నారు. ఆ వర్ణాలని డిఫైన్ చేశారు, నిర్వచించారు. ఆ నిర్వచించినవి ఏమిటి అంటే మనిషి అనేవాడు మామూలుగా కనపడ్డప్పుడు మామూలుగానే ఉంటాడు. అతనిలో విజ్ఞానము, జ్ఞానము అనేది కనుక కలుగుతుంటే అది ఒక వర్ణము. జ్ఞానం ఉన్నవాడు ఒక వర్ణము, జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకునేవాడు అదే వర్ణము, జ్ఞానం గురించి తపన పడేవాడికి అదే గుణం, అదే వర్ణం, జ్ఞానము. మరి ఈ జ్ఞానం తర్వాత కలిగిన జ్ఞానంతో తనను తాను కాపాడుకోవడం, తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడడం, అదేంటి? అదొక వర్గం, అదొక వర్ణం. అంటే తనకి తెలిసి ఉండడం ఒక వర్ణం, తెలుసుకోవడం అనేది ఒక వర్ణం, తెలుసుకున్న దాన్ని ఆచరించడానికి ఉపయోగపడేది ఇంకొక వర్ణం. ఆ ఆచరించే దాని ప్రకారం చేస్తున్నప్పుడు మళ్ళీ విధి విధానాలు కావాలి, ఎలా చేయాలి అనే దానికి కూడా ఒక వర్ణం. ఆ తర్వాత అసలు చెయ్యడమే ఒక వర్ణం. ఈ నాలుగింటిని మనం కావాలని నేను మీకు ఆ శబ్దాలు పదాలు చెప్పకుండా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. ఇవి కులాలు కావు. మనం కాలక్రమంలో ఈ చేసే కులవృత్తులకి ఏ వర్ణము బ్రాడ్ కేటగిరీయో తెలుసుకోవడానికి మనం వాళ్ళని ఆ వర్ణం అంటున్నాం. అంటే ముందు ఒక మనుషులు కొన్ని పనులు చేస్తుంటారు, ఆ పనులు చేసే పనులను బట్టి వాళ్ళు ఏమంటాం దాన్ని, ఓవరాల్గా ఏం పని చేస్తారు, ఎప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళ కులం చేసి ఆ కులాన్ని బట్టి వర్ణాలు తీసుకొచ్చారు. అది సామాజికంగా తీసుకొచ్చిన మార్పు, సామాజికంగా అర్థం చేసుకోవడానికి వాడిన పదజాలం. కానీ జ్యోతిష్ శాస్త్రంలో వాడినటువంటి 4 చాతుర్వర్ణం అంటారు, చాతుర్వర్ణ్యం అని అంటారు కదా, భగవద్గీతలు అంటారు కదా. ఆ 4 వర్ణాలకి మనకి తెలిసిన మామూలు అర్థం కాదు. ఆ అర్థాన్ని జ్యోతిష విద్యార్థులందరూ దయచేసి పక్కన పెట్టేది. ఎవరు ఏ కులం వారైనా, ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, అది యాక్చువల్గా జాతి అని కూడా అంటారు, వాటిని పక్కన పెట్టేస్తారు. మనకి ఇప్పుడు జాతి అంటే దేశం అనే తెలుసు, కానీ కొన్నాళ్ళ కింద ఒక 100 years బ్యాక్ జాతి అంటే దేశం కాదు, అదొక జాతి. సో ఆ విధంగా అర్థాలు మారిపోతుంటాయి.
కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఉపయోగించిన పదాలు ఇవన్నీ మనకి ఈ రోజు తెలిసిన ఎన్నో పదాల అర్థాలు పుట్టక ముందు చేసినవి. అందువల్ల వీటికి వేరే అర్థం ఉంది అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ మైండ్గా ఉండాలి. సడన్గా ఒక ఫలాని గ్రహము ఫలాని రాశి ఈ ఈ వర్ణం అనగానే ఆ రాశిలో పుట్టిన వాళ్ళంతా వాళ్ళే అని అట్లా అనుకోవడానికి వీల్లేదు. ఆ రాసుల్లో మనుషులు పుడతారు అన్నప్పుడు పుట్టే మనుషులకి ఆ రాసులు అప్లై అవుతాయి అన్నప్పుడు ఆ రాశికి ఉన్న వర్ణం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. 4 వర్ణాలు ఉంటాయి. 4 మడతల దాంట్లో ఇది వస్తుంది. ఒకటి బ్రాహ్మణ, ఒకటి క్షత్రియ, ఒకటి వైశ్య, ఒకటి శూద్ర. ఈ 4 వర్ణాలు ప్రతి వాడిలోనూ ఉంటాయి. ప్రతి జాతకుడిలోనూ ఉంటాయి. ప్రతి జాతకురాలులో ఉంటాయి. ఎందుకు? ఇక మనం జ్యోతిషాస్త్రాన్ని వాడుకుంటున్నాం, దాన్ని అప్లై చేసుకుంటున్నాం. ఈ 4 ఏముంటాయి మరి అంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అసలు సమాజంలో కానీ తనకు తాను కానీ ఎలా ఉంటాడు, ఎలా తనని తాను కండక్ట్ చేసుకుంటాడు అనేది ముందు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ఏమిటో అనేది ఆలోచించాలి. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు శిశువులు పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. మనం చూస్తుంటాం అంతే. మనము శిశువుల్లాగా ఉన్నాం, అప్పుడు ఏం చేసామో మనకి తెలియదు. కానీ ఏం చేస్తారు? మనం బాగా దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తే, ఆలోచిస్తే వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తారు. ఏం సమాచారం? నా చుట్టూ ఏముంది, నా ప్రకృతిలో నేనున్నాను, ఈ ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి నా చుట్టూ అని. ప్రకృతి అనే శబ్దం వాళ్ళకి తెలియదండి. పుట్టగానే చూస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా ఆ పని చేస్తాం. మనం ఆన్ చేయంగానే ముందు ఏం చేస్తాం? ఏది వస్తుంది, ఏది రావట్లేదు అని చూస్తుంటాం కదా, పరిశీలన చేస్తాం. సో ప్రతి మనిషి మొదలుపెట్టేది జీవితాన్ని శ్వాస తీసుకున్న తర్వాత, కళ్ళు తెరిచిన తరువాత పరిశీలనతో మొదలవుతుంది. ఈ అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది. అన్నీ టోటల్, ఒక్కటి కాదండి, అన్నీ. ఆ అబ్జర్వేషన్లో మొట్టమొదలు తన చుట్టూ ఏముంది చూసుకుంటాడు. చూసుకోగానే తనకి ఏం కావాలి? భద్రతా సౌకర్యం కావాలి. అందువల్ల భద్రతా సౌకర్యం నాకు ఎలా లభిస్తున్నాయి అనే పరిశీలన మొదలవుతుంది. అందుకే అమ్మ ముఖాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు శిశువు. ఎందుకంటే ఆ అమ్మే తనని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది, తాను అమ్మనే చూస్తాడు. పుట్టగానే శిశువు చేసే పని ఏంటి? పుట్టగానే అసలు ఇంతకుముందు కళ్ళే తెరవకపోయేది 20 రోజుల దాకా. తర్వాత కళ్ళు తెరుస్తున్నారు. ఇప్పుడైతే కళ్ళు తెరిచి అన్ని కళ్ళు కొడుతున్నారు. గ్రాఫిక్స్ ద్వారా ఇంకా ఇన్నెన్నో చూస్తున్నాం మనం యూట్యూబ్లో. కానీ శిశువు ఏం చేస్తారు? మనం జ్యోతిష్కులం అండి. ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ దీర్ఘంగా సూక్ష్మంగా ఆలోచించాలి. సో శిశువు పుట్టగానే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించడం జరుగుతుంది. అసంకల్పితంగా వేడిగా ఉంటే కాస్త ఏదోగా ఉండడం, చల్లగా ఉంటే వణికిపోవడం, ఇవన్నీ సహజంగా జరిగిపోతాయి. ఆ సహజంగా జరిగేది పరిశీలనలో ఒక భాగం కూడా అయిపోతుంది. ఆ క్రమంలో పరిశీలించడం, ఆ పరిశీలన విషయాలు అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నది తనకి ఏమవుతుంది అని దాన్ని మళ్ళీ దాన్ని నిర్ధారించుకోవడం, ఇదంతా ఒక జిజ్ఞాస, ఒక ఆర్తితో జరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ జీవి, ఆ మనిషి, ఎవరైనా సరే ఆ మనిషి ఏం చేస్తారు? ఏదో ఒకటి నేర్చుకుంటారు. నేర్చుకునేది ఏమిటి? ఎప్పుడైనా జ్ఞానం. అందువల్ల జ్ఞానము నేర్చుకునేటువంటి దశ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మత్వము అన్నారు, బ్రహ్మచర్యము అన్నారు, బ్రాహ్మణము అన్నారు. సో బ్రాహ్మణము అంటే ఏంటి? జ్ఞాన సముపార్జన చేసే విధానము, ఆలోచన విధానము, జీవన విధానం. సో ఒక రాశిలో ఒక వ్యక్తి ఒక రాశి ప్రభావంలో ఉన్నాడు. ఆ రాశి యొక్క కారకత్వం బ్రాహ్మణ వర్ణమైతే ఏమవుతుంది? ఆ రాశి కనుక ఒకటో భావం అయితే, మళ్ళీ భావాలు ఏంటో మనం చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పుకోలేదు. ఒక రాశిలోంచి ఒక రాశిలో పుట్టాడు అనుకుంటే జాతకుడు లేదా జాతకురాలు బ్రాహ్మణ
కారకత్వం ఉన్నటువంటి రాశిలో పుట్టారు అంటే వాళ్ళు వాళ్ళ జీవితాంతం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. జ్ఞాన సముపార్జన వాళ్ళకి చాలా ముఖ్యం. ఇది బ్రాహ్మణ అనేటువంటి వర్ణం. ఇంకొక రాశికి ఏం చెప్పారు? క్షత్రియ అన్నారు. ఇదేం చేస్తుంది? జ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం కావలసిన జ్ఞానం సమకూర్చుకోవడం మొట్టమొదటి పని అవుతుంది. ఆ తర్వాత జ్ఞానం గురించి ఇంకా పక్కన పడేసి వచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటూ తనను తాను రక్షించుకోవడం, తన చుట్టూ ఉన్న వారిని రక్షించడం, తన చుట్టూ ఉన్న ప్రకృతిని రక్షించడం కోసం ఏం చేయాలని ఆలోచించడం, ఇది క్షత్రియ కారకం. అర్థమవుతుంది అనుకుంటాను. బ్రాహ్మణ విజ్ఞానం, జ్ఞాన సముపార్జన. క్షత్రియ సముపార్జించిన జ్ఞానాన్ని తన రక్షణ కోసం వాడుకోవడం. తన అనగానే ఒక్క తనకే కాదండి, అందరికీ, తన చుట్టూ ఉన్న వాళ్ళకి, తాను సమాజంలో ఉన్నాడు కాబట్టి సమాజ రక్షణ. సంఘజీవి కదా మనిషి. సంఘజీవి అనేందుకు సంఘ రక్షణ అవసరం. సో ఆ విధంగా చేసేదాన్ని క్షత్రియ స్వభావం, క్షత్రియ తత్వం లేదా క్షత్రియ వర్ణం అంట. అంటే ఏంటి? పుట్టినవాడికి బ్రాహ్మణత్వం లేదని కాదు, బ్రాహ్మణుడు ముందు కావాల్సిందే, మొట్టమొదలే బ్రాహ్మణ. సో బ్రాహ్మణత్వంలోంచి క్షత్రియత్వంలోకి వస్తాం. క్షత్రియత్వంలోకి వచ్చాక మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కావాలి. నా దగ్గరే ఉండడానికి వీల్లేదు. నా విషయాలన్నీ మళ్ళీ అందరికీ కూడా పోవాలి, అందరితో పంచుకోవాలి. ఆ అందరితో పంచుకోవడం అనేది ఈ వైశ్యతత్వం. వైశ్యతత్వంలో ఏం జరుగుతుంది? డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. బ్రాహ్మణత్వము డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. క్షత్రియతత్వంలో ఆ రెండు వర్ణాలకు సంబంధించిన విషయాలు కూడా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఎవరైతే కేవలం జ్ఞాన సముపార్జన, జ్ఞానం అంటూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ మీద బ్రాహ్మణ వర్ణ రాసుల యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరైతే ఏదో కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను అసలు సొసైటీకి ఎలా రక్షించుకోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి అనే విషయంలో వచ్చినప్పుడు క్షత్రియ తత్వం వస్తుంది. అదే కాకుండా అన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అన్నప్పుడు వైశ్యతత్వం వస్తుంది. ఇక శూద్రతత్వం ఏమిటంటే అసలు పని చేయడమే శూద్రతత్వం. ఇవన్నీ అనుకోవడం కాదు, చాలా చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సిన విషయం ఇది. జ్యోతిష్ శాస్త్రంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి కారకత్వాలు చెప్పుకునే వాళ్ళంతా కూడా చాలా పైన చెప్పేసుకుంటారు. ఈ కులాలకు కావాల్సిన కులాల విషయాలు జ్యోతిషంలో ఎందుకండి? జ్యోతిషం కొత్తగా వచ్చిన శాస్త్రం కాదు కదా. ఈ కులాలు ఎప్పటి నుంచి వచ్చాయి? అయితే 5,000 ఏళ్ళు 6,000 ఏళ్ల కింద నుంచి వచ్చాయి. అంతకుముందు కులాలు లేవు కదా. అందువల్ల ఈ వర్ణాలకి ఆ వర్ణాలకి లంకె పెట్టకూడదు. మనకు అర్థమయ్యే వర్ణాలు కాదు. బ్రాహ్మణ వర్ణము అంటే నాలెడ్జ్ అంతే. ఇప్పుడు మనం అంతా బ్రాహ్మణులం. ఎందుకు? జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానాన్ని పొందడానికి మీరు, నాకున్న విజ్ఞానాన్ని అందించడానికి నేను శ్రమ పడుతున్నాం. ఇది బ్రాహ్మణ తత్వం, బ్రాహ్మణ వర్ణం. దీని తర్వాత క్షత్రియ వర్ణం అంటే ఈ జ్ఞానానికి సంబంధించింది కాదు, జ్ఞానంతో ప్రాక్టికల్గా మనం వాడుకోవడం. అక్కడ ఏమవుతుంది? రక్షించుకోవడం. నేను పాఠం ఎప్పటిదాకా చెప్పాలి, ఇంతవరకే చెప్పాలి అని నిర్ణయం చేసుకుంటామే, అది క్షత్రియత్వంతో వస్తుంది. చాలా లోతుగా వెళ్ళాలి. మన బూజు దులుపుకోవాలి, మెదడులో ఉన్న బూజు దులుపుకుంటే కానీ అర్థం కాదు. క్షత్రియత్వం వస్తుంది. దాని తర్వాత వైశ్య, డిస్ట్రిబ్యూషన్. ఈ నాలెడ్జ్ని, ఈ ఉపయోగాన్ని సొసైటీ కోసం నేను సొసైటీలో అందరికీ పంచాలి, అది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దాని తర్వాత శూద్ర అంటే యాక్చువల్గా పనిచేయాలి. ఈ యాక్చువల్గా పనిచేసే వర్గం, డిస్ట్రిబ్యూషన్ చేసే వర్గం, రక్షించే వర్గం, జ్ఞాన సముపార్జించే వర్గం. ఈ 4 లక్షణాలు మనలోనే ఉంటాయి. ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఎందుకంటే ఈ కారకత్వానికి నేను ఎంత మ్యాక్సిమం టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వదలుచుకున్నాను, మీకు అర్థమయ్యేదాకా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం ఎక్కడెక్కడో పుట్టాం, ఏదో బ్యాక్గ్రౌండ్స్తో పుట్టాం. క్లియర్గా చెప్పుకోవాలంటే ఏ కులంలోనో పుట్టేశాం.
బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఏదైనా కావచ్చు, క్షత్రియులు కావచ్చు, శూద్రులు కావచ్చు. ఇది మనకి తెలిసిన శూద్ర వర్ణాలు, కులాలు. ఈ కులాలు పక్కన పెట్టేస్తే మనం పుట్టినప్పటి నుండి సుమారు 20 సంవత్సరాల దాకా ఏం చేస్తాం? అబ్జర్వ్ చేస్తాం. అమ్మా నాన్నలు చెప్పింది వింటాం. 3 ఏళ్ల దాకా అమ్మా నాన్నలు చెప్పింది వింటాం. 3 ఏళ్ల తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది వింటాం. అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 10 ఏళ్ల నుంచి నా చుట్టుపక్కల స్నేహితులు చెప్పేది వింటాం. స్నేహితులు ఏం చేస్తున్నారో చూస్తుంటాం. 15 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను ఆలోచన, అడల్ట్హుడ్ వస్తుంది. దాని తర్వాత దాన్ని ఇలా నేను చేస్తాను అన్న భావన స్థిరం అవుతుంది. ఈ 15-20 సంవత్సరాల కాలాన్ని బ్రాహ్మణ కాలం అన్నారు. దాన్నే మన వాళ్ళు బ్రహ్మచర్యము అనే ఆశ్రమంగా చెప్పారు. బ్రహ్మచర్యం అనగానే ఎవరో బ్రాహ్మణులు చేసేది కాదండి. ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి మనిషి 15-20 సంవత్సరాల వరకు ఉండే విధానం అంతా బ్రహ్మచర్యమే. ఆ బ్రహ్మచర్యంలో ఏమిటి 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 ఈ జ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానం ఏమిటి? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదువుతూనే ఉంటాం. మనం నేర్చుకుంటూనే ఉంటాం. కొత్త తరం అయితే మొబైల్ చూస్తూనే ఉంటుంది. ఎంత పవర్ఫుల్ ఇదంటే చాలా పవర్ఫుల్. ఒక్క నిమిషం. సో మనకి పుట్టినప్పటి నుంచి చూసుకుంటే ఒక 20 ఏళ్ళు వచ్చేంత వరకు అసలు మనం ఏం చేస్తుంటాం? ప్రతి మనిషి ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటాడు. లేకపోతే జీవితం కాదు. ఆ ఫేజ్ అంతా బ్రహ్మచర్యం అంటాం. ఆ ఫేజ్ అంతా మనం ఏ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటామో దాన్ని బ్రాహ్మణత్వం అంటాం. దాని తర్వాత క్షత్రియులు. పెద్దవాళ్ళం మొత్తం 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవ్వగానే మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలంతా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? నేనది, నాకది, నేను ఇలా ఉంటాను, నువ్వు ఇలా ఉండు, వాళ్ళు అలా ఉండాలి. రూల్స్ రెగ్యులేషన్స్ మొదలు ఎలా ఉండాలో రూల్స్ వచ్చేస్తాయి. అక్కడ క్షత్రియ వర్ణం పనిచేయడం మొదలుపెట్టు. ఇలా మనం ఉందాం, అలా ఉందాం. సంఘ జీవనంలో అందరినీ నేను రక్షిస్తాను, అందరినీ కాపాడుకుంటాను. ఆ అందరినీ కాపాడుకుంటాను అని ఒక్కడెవరో ఆ సమాజానికి తాను కృషి చేస్తూ ఆ కష్టపడతాడో అతన్నే మనం క్షత్రియుడు అంటాం. ఆ క్షత్రియుడు నాయకుడు అవుతాడు. ఎందుకు నాయకుడు అవుతాడు? లీడ్ చేయాలి కాబట్టి. అని లీడ్ చేసేవాడు తనకున్న జ్ఞానాన్ని ఎప్పుడో నేర్చుకున్నాడు కాబట్టి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్డేట్ చేసుకోవాలంటే తన పనిలో అది వీలు కాదు. తన పనిలో వీలు కానప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర తీసుకోవాలి? ఆ జ్ఞానం ఎవరైతే మళ్ళీ సంపాదించుకుంటూ వస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అంటే చిన్నపిల్లల దగ్గరని కాదు, పెద్ద అయిన తర్వాత కూడా జ్ఞానం అనే వెళ్ళే వాళ్ళు కొందరు, సొసైటీని ఏదో నా జీవితంలో నేనేదో చేసుకుంటాను, నన్ను ఏదో రక్షించుకుంటానని కొందరు, లేదు నేను సొసైటీకి ఏదో ఒకటి నాకు తెలిసిందంతా చేస్తానని కొందరు, అసలు నేనే ఈ పనులన్నీ చేస్తానని కొందరు. అలా ఉన్న వాళ్ళలో కేవలం మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని ముందుకు వచ్చిన వాడే నాయకుడై, వాడే రాజు అవుతాడు, వాడే క్షత్రియుడు అవుతాడు. అందువల్ల మీరు కథలు వినండి, ఎక్కడ కూడా రాజులు వంశపారంపర్యంగా కాలేదు. వంశపారంపర్యంగా అవడం కథల్లో వింటూ ఉంటాం. కానీ వంశపారంపర్యంగా అవ్వకుండా కూడా బోలెడంత మంది రాజులు అయ్యారు. అదేవిధంగా ఈ రాజులైన వాళ్ళు మళ్ళీ జ్ఞానాన్ని ఎలా హెల్ప్ తీసుకున్నారు అంటే ఋషుల దగ్గర తీసుకున్నారు, బ్రాహ్మణుల దగ్గర తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఎవరు? అక్కడ జ్ఞానం దగ్గర ఆగిపోయిన వర్ణం, ఆగిపోయిన వాళ్ళు.
అంటే ఫర్దర్ నాలెడ్జ్, రీసెర్చ్, డెవలప్మెంట్ అన్ని చేస్తూ నాలెడ్జ్లోనే మునిగారు వాళ్ళు. అలా నాలెడ్జ్లోనే ఎక్కువగా మునిగి తేలుతూ నాలెడ్జ్ని ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండే వాళ్ళందరినీ వాళ్ళని బ్రాహ్మణులు అంటాం. ఆ బ్రాహ్మణులని ఈ రాజులు అందుకే గౌరవించేవాడు. ఏ చరిత్ర చూసినా, ఏ రాజు చరిత్ర చూసినా, ఈవెన్ వెస్టర్న్ వరల్డ్ యొక్క చరిత్రలో చూసినా వాళ్ళు చర్చికి బాగా ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకు చర్చికి ప్రాధాన్యం ఇచ్చారండి? ఆనాటి రోమన్ కాలంలో కూడా ఆ రాజులు కూడా చర్చిలకు ప్రాధాన్యం ఇచ్చారు, దేవాలయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. చర్చిల కన్నా ముందే ఉందో మనకు తెలియదు, మనకు ఆ చరిత్ర దొరకట్లేదు, లేదా దొరికినా మనకు సాధారణంగా తెలియదు. ఏం చేసేవాళ్ళు? ఈ రాజులు ఎప్పుడూ కూడా ఋషులని బాగా గౌరవించేవాళ్ళు, ఋషులకు భయపడేవాళ్ళు. ఎందుకంటే ఋషులు రీసెర్చ్ చేసి, నేచర్ మీద రీసెర్చ్ చేస్తూ నాలెడ్జ్ని బ్రహ్మాండంగా నాలెడ్జ్ సంపాదించుకునేవాళ్ళు. వాళ్ళంతా సైంటిస్టులు. సైంటిస్ట్ అని వీడు రెస్పెక్ట్ చేయకపోతే వీడు ఎక్కడికో పోతాడు, వీడేం చేయలేడు. అందువల్ల రాజులు ఎప్పుడు ఋషులని, జ్ఞానులని పోషించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, వాళ్ళని తృప్తిపరిచేవాళ్ళు. హరిశ్చంద్రుడి దగ్గరికి విశ్వామిత్రుడు వెళ్ళి నేను యాగం చేయదలుచుకున్నాను, నాకు కొంత యాగం తగ్గ డబ్బు ఇవ్వాలి అని అంటాడు కదా. ఎందుకంటాడు? ఆ రాజుకి దగ్గరికి వెళ్ళి ఈయన అడగడానికి ఈయనకు హక్కేంటి? ఎందుకంటే ప్రపంచం కోసం చేస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను, నీ పని నువ్వు చేయమని చెప్తున్నాను. సో ఆ విధంగా మనకి బ్రాహ్మణ, క్షత్రియ అనే వర్ణాలు ఉన్నాయి. మరి వైశ్య వర్ణం ఏం చేస్తుంది? ఈ బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం ఆధారంగా వాళ్ళు చేసే పనులన్నిటి చూసుకుంటూ మళ్ళీ మిగతా సొసైటీలో అందరి కోసం తాను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే డిస్ట్రిబ్యూషన్ అంట. ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగేది వైశ్యవర్ణం. అంటే దానికోసం కొంతమంది లిమిట్ అయిపోతారు, దీనికోసం కొంతమంది లిమిట్ అయిపోతారు, దీనికోసం కొంతమంది లిమిట్ అయిపోతారు. ఆ లిమిట్ అయిన వాళ్ళని ఆ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటారు. మరి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేయాలి, కానీ అసలు పని ఎవరు చేయాలి? అసలు పని చేసే వాళ్ళని శూద్రులు అంటారు. చాలా మెథాడికల్గా, సిస్టమాటిక్గా మన మానవుల యొక్క సంఘ జీవన విధానాన్ని గనక సూక్ష్మాతి సూక్ష్మమైన పరిశీలనతో చూస్తే ఈ వర్ణాలు మనలో ఉన్నవే సమూహాలైపోయి, తర్వాత వర్గాలైపోయి, తర్వాత కులాలైపోయి, తర్వాత ఈ రోజుల్లో మనకి వర్ణ వ్యవస్థ అని అనుకుంటున్నాం. ఇది ఈ వర్ణ వ్యవస్థ కాదు. ప్రతి మనిషిలోనూ చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి. నేను 15-20 ఏళ్ల వరకు చదువుకుంటూ ఉన్నాను. తర్వాత నేను జాబ్ చేస్తుంటే క్షత్రియత్వం చేస్తున్నాను, రూల్ చేస్తున్నాను, నా ఫ్యామిలీ నేను రూల్ చేస్తున్నాను. రూల్ చేస్తున్నప్పుడు ఇంకేం చేస్తాను? వైశ్యుని పని ఏం చేస్తున్నాను? నేను ఏం చేస్తున్నానంటే ఫ్యామిలీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నాను. ఇది ఒక ఫ్యామిలీ హెడ్గానే కాదు, ఫ్యామిలీ మెంబర్గా కూడా ఎవరికి వాళ్ళు చేస్తున్నారు కదా. ఫ్యామిలీలో ఉండి ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు అన్ని ఎవరికి వాళ్ళు పంచుకుంటున్నారు కదా, చేసుకుంటున్నారు కదా కార్యక్రమాలని. సో ఆ విధంగా చేసుకోవడం వైశ్య అంటారు. మరి శూద్ర అంటే అసలు ఈ ఫ్యామిలీ అంతా చేయడానికి ఎవడో పని చేయాలిగా. ఆ పని సంపాదన చేసేవాడు వాడు శూద్రుడు. అంటే మనం అందరం ఉద్యోగాలు చేసే మనం అందరం కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు శూద్రులం. జ్యోతిష శాస్త్రపు క్లాసులు వింటున్నప్పుడు బ్రాహ్మణులం. తర్వాత జ్యోతిష శాస్త్రపు జ్ఞానాన్ని వాడుకుంటూ మనం దానికోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నప్పుడు క్షత్రియులం. ఆ తర్వాత ఈ సంఘంలో కానీ మన ఇంట్లో కానీ నా కోసం కానీ నేను చేసుకునే పనులన్నీ చేసేవి శూద్రం. ఇప్పుడు ప్రతి మనిషి, ఇప్పుడు మనకి ఇస్రోలో సైంటిస్టులు ఉన్నారు, BARCలో సైంటిస్టులు ఉన్నారు, DRDOలో సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి శూద్రులు. వాళ్ళు చేసే పని బ్రాహ్మణత్వం కాబట్టి బ్రాహ్మణులు. వాళ్ళు చేసేది ఎందుకోసం? దేశ రక్షణ కోసం కాబట్టి వాళ్ళ సంస్థలన్నీ క్షత్రియులు. వాళ్ళ సంస్థ వర్ణం అది. మరి వీళ్ళు పని చేస్తున్నారు, జాబ్ కోసం, డబ్బు కోసం పని చేస్తున్నారు కాబట్టి శూద్రులు. చేసే పని చేయడం శూద్రం, ఒరిజినల్గా పని చేయడం శూద్రం. అంతేగాని అందరూ శూద్రులు కాదు. ప్రతి మనిషి శూద్రుడే, ప్రతి మనిషి బ్రాహ్మణుడే, ప్రతి మనిషి క్షత్రియుడే, ప్రతి మనిషి వైశ్యుడే. మనలోనే
4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాలు మనలో ఉన్నాయి కాబట్టే జ్యోతిషంలోకి వచ్చాయి. మేషరాశి క్షత్రియ రాశి అన్నాం. అంటే అర్థం ఏంటి? నా జీవితంలో నా 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 జీవితంలో మేషరాశి ప్రభావం వచ్చినప్పుడల్లా నేను క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి భావనలతో ఉంటాను. ఆ కార్యక్రమాలు చేస్తాను. మీనరాశి బ్రాహ్మణ రాశి. సో మీనరాశి యొక్క ప్రభావం నా మీద ఉన్నప్పుడల్లా నేను నా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటాను, నలుగురికి నాలెడ్జ్ చెప్తాను, కొత్తగా నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా రీసెర్చ్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. నాలెడ్జ్ రిలేటెడ్. నాలెడ్జ్ అంటే కేవలం చదువుకునేది కాదండి, గూగుల్ వెతకడం కాదండి. గూగుల్ సెర్చ్ చేయడం మళ్ళీ బ్రాహ్మణత్వమే. దేనికోసం అన్నా అనుకుంటా. కానీ విషయం కోసం సెర్చ్ చేసినప్పుడు మళ్ళీ శూద్రుడే. విషయం జిజ్ఞాస, అది జిజ్ఞాస. మనకి మొత్తం నాలెడ్జ్ అనేది ప్రాసెస్ ఏంటంటే 4 ప్రాసెస్లో వస్తుంది. మొట్టమొదలు అసలు ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఏంటిది? ఆర్తి అంటాం. దాహార్తి అని, దాహం వేస్తే దాహార్తి అంటాం కదా. ఆర్తత్రాణ పరాయణుడు అని భగవంతుడు అంట. ఆర్తత్రాణ పరాయణుడు. ఆర్త అంటే ఆర్తి, బా కావాలి కావాలి, ఏంటిది ఏంటిది ఏంటిది. ఆ ఆర్తిలోంచి మనకు పుట్టుకొచ్చేది జిజ్ఞాస. కావాలి, జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఎలా దొరుకుతుంది, ఎలా లభిస్తుంది, అది జిజ్ఞాస. ఆ జిజ్ఞాసతో కారణంగా మనకు వచ్చేది జ్ఞానం. జిజ్ఞాస ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది? అర్థమైపోతుంది. ఓహో ఇది ఇంతేనా, అప్పుడు మోక్షం వస్తుంది. ఆర్తి, జిజ్ఞాస, జ్ఞానము, తర్వాత మోక్షమే. కానీ అది పర్మనెంట్ కాదు కాబట్టి విజ్ఞానం అన్నాం. సో విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం వచ్చిందంటే అంతా ఐ నో ఇట్ అవుతుంది. సో మనకి 12 రాసులు అంటే ఏమిటో తెలియన్నాడు, అబ్బో ఏమిటిది ఏమిటిది అనుకున్నాం. ఏమిటో తెలుసుకోవాలనే ఆర్తిలోంచి జిజ్ఞాస ఎక్కువ. పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. పాఠాలు నేర్చుకున్నాక 12 రాసులు అంటే ఇలా ఉంటాయని తెలిసింది. తెలిసిన తర్వాత జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానాన్ని మనం ఇంకా బాగా ఆలోచించి చేసుకోవడానికి విజ్ఞానంగా తీసుకుంటాం. ఇది ప్రాసెస్, ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా ఎవరి ద్వారా వెళ్తుంది? ఏ వర్ణం ద్వారా వెళ్తుంది అంటే బ్రాహ్మణ వర్ణం ద్వారా వెళ్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత దాని ఉపయోగానికి వచ్చే వరకు మిగతా 3 వర్ణాలు వస్తాయి. యాక్చువల్గా చేయడం శూద్ర, చేసిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వైశ్య, డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత సమాజాన్ని మొత్తం అందరినీ రక్షించుకోవడం కోసం కాపాడుకోవడం చేసేది క్షత్రియ. అన్నిటికీ మూలం జ్ఞానం. అందుకే మన ప్రాచీన శాస్త్రవేత్తలు ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ వర్ణానికి ట్రీట్మెంట్ వేరే అన్నారు, క్షత్రియ వర్ణానికి ట్రీట్మెంట్ వేరే అన్నారు, వైశ్య వర్ణానికి ట్రీట్మెంట్ వేరే, శూద్ర వర్ణానికి ట్రీట్మెంట్ వేరే. ఏంటి ఆ ట్రీట్మెంట్లు? మహాభారతం చదవండి. ధర్మరాజు ఒకసారి యువరాజుగా ఉన్నప్పుడు కథ వస్తుంది. మొదటి పర్వంలోనే వస్తుంది, సభాపర్వంలోనే వస్తుంది, ఆది పర్వంలోనే వస్తుంది. ఈ యువరాజుగా ఉన్నప్పుడు ఎవరో 4 దొంగలు దొంగతనం ఏదో చేస్తారు. దాంట్లో 4 ఉంటారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, దండన ఏది ఇవ్వాలి అన్నప్పుడు ఆయన శూద్రునికి 100 కొరడా దెబ్బలు ఇవ్వండి అన్నాడు. అంతే, ఇంకేం లేదు. అదే బ్రాహ్మణునికి కొరడా దెబ్బలే కాకుండా ఇంకేదో ఎక్స్ట్రా ఇవ్వమన్నాడు. ఏమన్నాడు? వాడిని పూర్తిగా ఏదో బంధించు, జైల్లో పెట్టు, ఏదో అన్నాడు. అట్లా డిగ్రీ ఆఫ్ దాన్ని ఏమంటాము, వాళ్ళలో ఉన్నటువంటి వర్ణం కారణంగా ట్రీట్మెంట్ కూడా వేరే. అవి వర్ణాలు. వాడికి ఏమీ తెలియదు, పనిచేయడం మాత్రమే తెలుసు. పనిచేయడం మాత్రమే తెలుసు కాబట్టి కొడితే వాడు నెక్స్ట్ టైం ఆ పని చేయడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మనకి ఢిల్లీలో బ్లాస్ట్ అయితే వాడు ఎవడో డాక్టర్ వచ్చాడు. అందరూ దేశం అంతా విస్తుపోతుంది, డాక్టర్లు ఎట్లయితే ఎట్లా, డాక్టర్లు ఎట్లా అంటే ఏంటి, బ్రాహ్మణులు ఎట్లయితే ఎట్లా అని అర్థం. అది ఎందుకంటే ఆ సెక్షన్ సొసైటీలో, ఆ సెక్షన్ ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది.
ఏదో పర్టికులర్ వాళ్ళు వాళ్ళు చేశారని కాదు. అసలు ఆ సెక్షన్ అంతా బ్రాహ్మణ సెక్షన్. వాడు ఒక డాక్టర్ అయ్యాడు. అసలు ఆ పనులు చేయడానికి డాక్టర్గా విజ్ఞానమే కావాలి, బ్రాహ్మణత్వమే కావాలి. బ్రాహ్మణుడు అయ్యాడు. కానీ దాన్ని వాడుకోవడానికి వచ్చేసరికి రాక్షసుడు అయిపోయాడు. మనిషే కాదు, అసలు మనిషి నుంచి రాక్షసుడు అయిపోయాడు. ఆ కారణంగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల వర్ణములు అనేవి జ్యోతిషంలో ఉన్నవి వేరు, సమాజంలో ఉన్నవి వేరు. జ్యోతిషంలో ఉన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి మనిషి బ్రాహ్మణుడే, ప్రతి మనిషి వైశ్యుడే, ప్రతి మనిషి క్షత్రియుడే, ప్రతి మనిషి శూద్రుడే. మనం సంపాదన, జీవితం కోసం జీవనం కొరకు చేసే సంపాదన అంతా శూద్రుడే. ఇప్పుడు మనం చూస్తున్నాం బోలెడు మంది బ్రాహ్మణులు అంటున్నాం. అసలు బ్రాహ్మణులు అనడానికి ఎవరు ముందు? లోక కళ్యాణం కోసం ప్రకృతి మీద పరిశోధనలు చేస్తూ, ఉన్న విజ్ఞానాన్ని, ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని కూడా తరచి తరచి చూస్తూ, సమాజం కోసం మళ్ళీ కొత్త విజ్ఞానం సృష్టించి ఆ విజ్ఞానాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి. వాళ్ళు బ్రాహ్మణులు. మనం కేవలం బొట్లు పెట్టుకొని దేవుడి గుళ్ళో ఉన్నంత మాత్రాన బ్రాహ్మణుడు అంటే సరిపోదు. వాళ్ళంతా ఎవరు? వాళ్ళకి డబ్బు కోసం, వాళ్ళ జీవనం కోసం కష్టపడి ఆ మాధ్యమాన్ని వాడుకుంటున్న శూద్రులు వాళ్ళు. చాలా అవసరం తెలుసుకోవడం. బ్రాహ్మణులైన వాళ్ళు, అలాంటి బ్రాహ్మణులైన వాళ్ళు ఏంటి ఇలా విమర్శిస్తున్నాడు అనుకుంటారు. కానీ మనం వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవడానికి జ్యోతిష్కుడికి సర్వాధికారాలు ఉన్నాయి. జ్యోతిష్కుడు ఇవన్నీ ఆలోచించారు. సో వృత్తి చేసుకుని ఒక విధానాన్ని, ఒక నాలెడ్జ్ని వాడుకుంటూ తన డబ్బు కోసం పనిచేస్తే శూద్రుడు అవుతాడు, బ్రాహ్మణుడు కాదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు ప్రతిఫలం ఆశించడు. మనం నాలెడ్జ్ అంతా తీసుకునేది ఏదైనా ఇస్తామని తీసుకుంటామా? మనం స్కూల్లోకి వెళ్తాం. స్కూళ్ళల్లో మనం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతున్నాం. మనం టీచర్లకు ఏమి ఇస్తున్నాం? మనం ప్రతిఫలం ఇస్తున్నామా? ఏమి ఇవ్వట్లేదే. ఆ టీచర్లు మన నుంచి ఏమైనా ప్రతిఫలం అడుగుకుంటున్నారా? లేదే. వాళ్ళు శూద్ర వర్ణంలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయడానికి వాళ్ళు బ్రాహ్మణ విద్యను, బ్రాహ్మణత్వాన్ని, జ్ఞానాన్ని వాడుకుంటున్నారు. అదంతా ఒక నియమబద్ధంగా జరుగుతుంది. మంచి నియమబద్ధంగా జరుగుతున్నప్పుడు అంతా మంచే కదా. ఆర్డర్ ఉంటే పర్వాలేదు కదా. ఆర్డర్లీనెస్ ఎలా వస్తుంది? క్షత్రుల ద్వారా వస్తుంది, అంటే రాజుల ద్వారా వస్తుంది, అంటే సిస్టమ్స్లో వస్తుంది. సిస్టమ్ అంటే ఏంటి? రాజులు. సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్, రాజులు, క్షత్రియతత్వం. సో సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ మీద బాగా డెవలప్ చేసి మాట్లాడేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు అంతా క్షత్రియ వర్ణపు రాసుల ఆధారంగా పనిచేస్తారు. ఇక్కడ జ్యోతిషం వస్తుంది. ఇప్పుడు మనం బోల్డంత మంది ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు చాలా రకరకాలుగా ఉంటారు. వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉంటారు. వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్స్లో ఎందుకున్నారు? ఆ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎలా అవుతున్నారు అంటే వాళ్ళ జాతకాలలో ఆ రాసుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. సో అలా మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఉన్నాయి. సో ఈ వర్ణాలు మేషరాశి క్షత్రియ, మనకి మీనరాశి బ్రాహ్మణ, మేషరాశి క్షత్రియ, మన వృషభ రాశి వైశ్య, మిథున రాశి శూద్ర, తర్వాత కర్కాటక బ్రాహ్మణ, సింహ క్షత్రియ, కన్య వైశ్య, తర్వాత తుల శూద్ర. మనం వైశ్య వర్ణం జాతకంలో చూడగానే ఆ మనిషి కోమటి వాడు అనడానికి వీల్లేదండి. వాళ్ళకి ఆ వర్ణ సంబంధమైన ప్రభావం ఉంటుంది. మనం ప్రతి వాళ్ళం వైశ్యవర్ణంకి వెళ్ళిపోతాం. ఎప్పుడు? ప్రతిరోజు. ఎప్పుడు వెళ్తాం? కూరగాయల వాడి దగ్గర మనం వెళ్ళేది వైశ్యవర్ణమే. కూరగాయలు కొంటున్నప్పుడు వాడు బేరం ఆడతాం కదా. బేరం ఆడడం అంటే ఏంటి? అది వైశ్యవర్ణం. మనలో ఉన్న వైశ్యుడే ఆ బేరం ఆడతాడు. ఓన్లీ సోకాల్డ్ వైశ్యులే చేస్తారు ఆ పని, చేయరు కదా. ఆ కూరగాయల మనుషులు ఎవరు? వాళ్ళు ఆ రిసోర్సెస్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాళ్ళు తెచ్చారు కానీ అమ్ముతున్నారు కాబట్టి వాడు వైశ్యులు. ఆ కూరగాయల్ని
అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కాబట్టి శూద్రులు. అంటే వాళ్ళే శూద్రులు అవుతారు. వాళ్ళే వైశ్యులు అవుతారు. ఏ కూర తెస్తే అవుతుంది, ఏ కూరగాయలు తెస్తే మార్కెట్‌లో పోతాయి అని ఆలోచించి చేశారే, అది వాళ్ళు వైశ్యులు. అది కూడా వైశ్యం. ఎందుకంటే ఏది తెస్తే అవుతుంది అనేది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మళ్ళీ బ్రాహ్మణుడు. ఇంత తీసుకురావాలి, ఇన్ని కిలోలు తెచ్చిపెడితే ఈరోజు ఖర్చవుతుంది అని ఆ ఎన్ని కిలోలు తేవాలో అని ఆలోచించిన తత్వం ఏదవుతుందో అది క్షత్రియ తత్వం. ఇన్ని తెస్తే ఇంత డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో మనలోనే ఈ 4 వర్ణాలు ఉంటాయి. ఈ 4 వర్ణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇది బాగా నోట్ చేసుకోండి. సో దాంట్లో మీన రాశి ప్రభావంలో నేనుంటే నాకెప్పుడు జ్ఞానానికి సంబంధించింది, చెప్పడానికి సంబంధించింది, వినడానికి సంబంధించింది అవన్నీ వాటి మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అభిరుచి ఉంటుంది. క్షత్రియ రాశి అనేటువంటి మేషరాశి ప్రభావంలో నేనున్నప్పుడు ఆర్గనైజ్ చేయడానికి, అన్ని సమకూర్చడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి నాలో అది ఆ తపన ఎక్కువ ఉంటుంది. ఆ దాని ప్రభావం ఉంది. వృషభ రాశి తత్వం వచ్చేసరికి వైశ్యతత్వం వస్తుంది. మిథున రాశికి వచ్చేసరికి శూద్రతత్వం వస్తుంది. ఇవి ఈ తత్వాలకి దీనికి మళ్ళీ ఆభూవాజాకి లింక్ పెట్టుకోవద్దండి. అవి వేరు, ఇవి వేరు. ప్రకృతిలో ఉన్నవే మనం చూస్తున్నాం. వాటిని 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలుగా చేసి 4 విధాలుగా చేసి చూస్తున్నాం. ఆభూవాజ ఒకటి, బ్రాహ్మణ తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర, ఉత్తరం ఒకటి, తర్వాత వర్ణం బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య శూద్ర ఒకటి. సో ఈ 4 కూడా 3 తాపత్రయాలలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అందువల్ల బ్రాహ్మణ అనగానే రిలేటింగ్ టు నాలెడ్జ్ అక్యుములేషన్, జ్ఞానం సముపార్జించడము, జ్ఞానం కోసం చేసేవన్నీ బ్రాహ్మణుడిగా చేస్తారు. మామూలుగా దాన్ని వాడుకోవడం చేసేది క్షత్రియుడు. వాడుకోవడమే కాకుండా దాన్ని ఎలా అందరికీ పంచాలో అని చేసేది వైశ్యతత్వం. వీటన్నింటికి చేయవలసింది చేయడం అనేది శూద్రతత్వం. మన ఇంట్లో రోజు అందరం రాత్రి కాగానే పడుకునేటప్పుడు డోర్ లాక్ చేసుకుంటాం. మనలో ఏ వర్ణం కారణంగా చేస్తాం? రక్షణ, క్షత్రియ వర్ణం. సో క్షత్రియ వర్ణం యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్పుడు డోర్ పెడతాం. అప్పుడు మనలో ఏదో మిథున రాశి తత్వమో ఏదో శూద్ర రాశి తత్వం మన మీద ప్రభావం చూపిస్తుంది అనుకోండి. శూద్ర వర్ణపు రాశిది ప్రభావం మన మీద ఉందనుకోండి, మనం ఏదో పని చేస్తూ ఉండిపోతాం. యాక్చువల్గా ఏదో పని చేస్తూ ఉండిపోతాం. అప్పుడు పెట్టాం. అది అనుక్షణం జ్యోతిష్యుల ప్రభావం మన మీద ఉంటుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అది మన వాయుతత్వం కాదు. శూద్ర వర్ణపు రాసుల ప్రభావం నా మీద ఉంటే నేను ఏం చేస్తాను? పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. శూద్ర అనగానే కేవలం ఏదో మోటు పనులు చేయడం కాదండి. ఏదైనా పని చేయడం, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించడం, దాన్ని పని చేయడం, పని కోసం పెట్టడం. నేను కంప్యూటర్ మీద కూర్చుంటాను, మావిడ కాఫీ తెచ్చి పెడుతుంది పక్కన, అసలు కాఫీ తాగదు, ఏమైనా దాని కంప్యూటర్ మీద చూసుకుంటూ కూర్చోండి, పని చేస్తున్నాను. ఆ పని చేసేది ఎప్పుడు శూద్రుడు. ఆ పని దేనికోసం చేస్తున్నాను? జ్ఞానం రావడం కోసం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు బ్రాహ్మణుడు. ఆ కాఫీనే తీసుకోవట్లేదు. కాఫీ తీసుకోవట్లేదు అంటే బ్రాహ్మణుడు తీసుకోడు. ఎందుకంటే బ్రాహ్మణుడు ప్రతిఫలం ఆశించాడు. జ్ఞానంలో ఉండిపోతాడు. జ్ఞానం కోసం తపించడం వేరు, జ్ఞానం కోసం పని చేయడం వేరు. మనం పని చేసేటప్పుడు మళ్ళీ ఆ షేడ్ వచ్చేస్తుంది, శూద్ర షేడ్ వచ్చేస్తుంది. సో పని చేయడం అంటే శూద్ర. పని చేయడమే కాకుండా అందరికీ పంచడం అంటే వైశ్య. పని చేస్తూ పంచడాన్ని కూడా సంరక్షిస్తూ నియంత్రించడం క్షత్రియ. పనిచేస్తూ పంచుతూ నియంత్రిస్తూ ఉండడానికి కావలసిన జ్ఞానం సముపార్జించడం బ్రాహ్మణ. 4 మనలోనే ఉండాలి. మనలో ఉన్నప్పుడే మనం ముందుకు పెడతాం. అందువల్ల 12 రాసుల్లో 4 వర్ణాలు ఉండి నిరంతరం వాటి క్రమంలో వాటి కోసం మనల్ని పనిచేస్తుంటాయి, మనల్ని ప్రభావం చూపిస్తుంటాయి. సో మేషరాశి క్షత్రియ, వృషభ రాశి వైశ్య, మిథున రాశి శూద్ర.
కర్కాటక రాశి బ్రాహ్మణ, సింహరాశి క్షత్రియ, కన్యా రాశి వైశ్య, తులారాశి శూద్ర. వృశ్చిక రాశి బ్రాహ్మణ, ధనురాశి క్షత్రియ, మళ్ళీ మకర రాశి క్షత్రియ వైశ్య వైశ్య, కుంభరాశి శూద్ర. ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి కారకత్వం. ఈ కారకత్వం అందరికీ నేను అనుకుంటున్నట్టుగా అర్థమైందా కాలేదా ముందు చెప్పండి. ఎవరికైనా ఏదైనా అనుమానం అలాంటిది ఉందా? ఇంకా ఆ సంఘ జీవనంలో ఉన్న వాటి నుంచి బయటకు రాలేదు. సార్ మీరు ఇచ్చిన నోట్స్ లో ఏరిస్ క్షత్రియ, టారస్ శూద్ర, జమిని వైశ్య, క్యాన్సర్ బ్రాహ్మణ ఉంది సార్. సార్ నోట్స్ చూడండి, అంటే మీరు కన్యా శూద్ర అన్నారు, మీరు కన్యా వైశ్య అన్నారు, కానీ కన్యా శూద్ర అని ఇచ్చారు మీరు ఇచ్చిన నోట్స్ లో. అంటే నోట్స్ లో కరెక్షన్ చేసుకోమంటారా? చెప్తాను. ఇవి ఏంటంటే క్లాసిక్స్ లో కొంచెం వేరువేరుగా వచ్చాయి. నేను ఏదో ఒకటి ఫాలో అయి ఉంటాను. సార్ మీరు ఇచ్చిన నోట్స్ లో సార్, ఇది నేను ఇచ్చిన నోట్స్ లోనే నేను ఏది ఫాలో అయ్యానో చూడాలి కదా. పేజ్ నెంబర్ 62. ఇది నేను వైశ్య శూద్రాన్ని అటు ఇటు చేశాను. వైశ్య శూద్రాన్ని అటు ఇటు చేశాను. బ్రాహ్మణ క్షత్రియ అలాగే ఉంది కదా. సార్ వైశ్య శూద్ర నేను టాగుల్ చేశాను. టాగుల్ ఎందుకు చేశానంటే ఒక 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 థియరీలో అలా ఉంది, అది వేరే ఉంది. మీరు ఇది రాసుకోండి. తర్వాత అది ఎందుకు వచ్చిందో నేను మళ్ళీ మీకు గ్రహకారకత్వం చెప్పి చెప్తాను. గురుగారు దీంట్లో రాసింది గ్రహకారకత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. దీన్ని కరెక్షన్ చేసుకోమంటారా, ఇలాగే చదవమంటారా సార్? ఇలాగే ఉంచండి. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. సరే సార్, ఓకే సార్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఈ 4 వర్ణాలు మనకి సమాజంలో కనపడే కులాలు కావు. ఓకే ఓకే సార్, ఐ గాట్ ఇట్. అది అర్థమైంది సార్. అది పూర్తిగా ముందు ఫాలో అవ్వాలి. సార్ అది అర్థమైంది సార్. దాని తర్వాత ఏది శూద్ర ఏది వైశ్య అంటే చూద్దాము, అది నేను చెప్తాను. అది కొన్ని గ్రహాలను బట్టి ఒక విధానంలో ఉన్నది, అది పెట్టాను నేను. ఓకే ఓకే సార్. చెప్పండి, ఇంకెవరైనా ఏదో అనబోయారు. గురుగారు, మనం అగ్నితత్వ వాయుతత్వాన్ని బట్టి ఈ క్షత్రియ వర్ణాలు మనం రిలేట్ చేసుకోకూడదండి? దానికే చెప్పాను నేను. కారకత్వాలు ఏవి ఒకదానికి ఒకటి సంబంధం లేదు. మనం మేళవిస్తాము, మనం బ్లెండ్ చేస్తాం. మనం బ్లెండ్ చేసినప్పుడు వాడుకోవడం వేరు. అంటే రాశి క్షత్రియ రాశి అవుతుంది అని పెట్టుకోకూడదు. అలా అంటే అలా రిలేట్ చేసి మైండ్ లో అలా ఫిక్స్ అవుతుంది. పెట్టుకోవడానికి ఏదైనా చేయండి, కానీ దాన్ని కాన్సెప్ట్ గా చెప్పుకోకూడదు. ఓకే ఓకే సార్. లింక్ ఏ కారకత్వం దేనికి లేదండి. ఒకటే కాదు, తూర్పుకి అగ్నితత్వానికి లేదు. ఓకే ఓకే. తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అన్నాం కదా, వాటికి సంబంధం లేదు. కారకత్వాలు ఎప్పుడు ఎక్స్క్లూసివ్, అవి ఇండిపెండెంట్. ఇది ఒకటే కాదు, ఏదైనా సరే కారకత్వాలు ఎప్పుడైనా ఇండిపెండెంట్. ఓకేనండి, ఓకే. అంతేగాని రిలేట్ చేసుకుని మనం బ్రెయిన్ లో అలా ఫిక్స్ చేసుకోకూడదు. ఓకే ఓకే. ఇది చెప్తున్నప్పుడు రావచ్చు, అలా అనిపించింది. మనం రిలేట్ ఆ రాశి అన్ని అదే రాశి కదా, సేమ్ అలాగే అనిపించింది. అలా రిలేట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చా అని అందుకని అడిగానండి. అలా పెట్టుకోకండి, అలా పెట్టుకుంటే మొత్తం ఇదైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. బి వెరీ మచ్ ఇండిపెండెంట్ ఆన్ ఎవ్రీ కారకత్వం. ఓకే గురువు గారు. ఓకేనా? సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరికీ అర్థమైందని ముందుకెళ్దాం. ఓకేనా? తర్వాత అంధ, బధిర, మూక, పంగు. మనుషులకి వికలత్వము, అంగవికలత్వము అనేది ఉంటుంది. అంటే ఏంటి? మనం పర్ఫెక్ట్గా అన్ని అవయవాలు కరెక్ట్గా
ఉండడానికి ఆస్కారం ఉంది లేదు. సాధారణంగా అందరం బాగుంటాం. ఆ క్రమంలో మన ఋషులు మనుషులకి 4 రకాల వికలత్వం రావచ్చు అని పెట్టారు. వికలత్వము అంటే ఉండవలసినంతగా లేకుండా వికలమవుతుంది. వికలము అంటే ఉండవలసిన దానికన్నా వికటిస్తుంది. వికట అనే దాన్ని వస్తుంది, ధాతుతో వస్తుంది. అంటే ఏంటి? అంగ వికలత్వం కావచ్చు. అందుకే మనం కొన్నాళ్ళ కిందట వికలాంగులు అనే పదం వినేవాడు. దాన్ని అంతా ఇప్పుడు వేరే అంటున్నారు. అదంతా వేరే విషయం, అది సామాజిక విషయం. దివ్యాంగులు అంటున్నారు వాళ్ళు. సో వికలాంగులు అంటే కాస్త కుంటిగా ఉన్నవాళ్ళు, అది ఏదో ఏదో రకంగా ఉన్నవాళ్ళని, బాడీ పార్ట్స్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళని వికలాంగులు అనేవాళ్ళు. దాన్ని అంగము అంటాం. అంగం కారణంగా వికలాంగం రావాలి. అంటే ఆ చేతులు లేకపోవడం, కాళ్ళు లేకపోవడం, కాళ్ళలో వేళ్ళు లేకపోవడం, కళ్ళు కాదు, కన్ను లేకపోవడం. కళ్ళు మరి వేరు, చూపు మళ్ళీ వేరు. చూపుకు సంబంధించింది అంధత్వం. అంగం మీద వచ్చేది అంగవికలం, వికలాంగము అంటాం. సో అంగ అనే దాని కింద ఒకటి. అంధ అంటే ఏంటి? అంధనే చెప్పాలి కదా. అంధ, బధిర, మూక, పంగు. నేను చెప్పింది పంగు అంటే బాడీలీ డిసెబిలిటీ, శారీరకంగా డిసెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అది పంగు అంటాం. వికలాంగత్వము, వికలాంగులు అంటారు. అంధ అనేది కూడా వికలాంగమే. మనిషి అంతా బాగానే ఉంటాడు, కళ్ళన్నీ బాగానే ఉంటాయి, అన్ని బాగానే, కానీ చూపు లేదు. ఆ చూపు లేకపోవడాన్ని అంధత్వము అంటారు. అంధత్వము, చూపు లేకపోవడం. చూపు లేకపోవడం లాగే వినలేకపోవడం కూడా ఉంటుంది. దాన్ని మనం చెముడు అంటాం. ఆ చెముడుని బధిర అంటారు, బధిరత్వము అంటారు. సో అంధత్వము, బధిరత్వము. అంధత్వము అంటే చూపు లేకపోవడం, బధిరత్వము అంటే వినలేకపోవడం, మూకత్వము అంటే మాట్లాడలేకపోవడం. ఇదంతా పంచభూతాలతో కనెక్ట్ అవ్వడానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలలో ఉన్న లోపం. ఆ లోపాలు వచ్చినప్పుడు ఇది జరుగుతాయి. ఆ విధంగా మనం చూస్తే అంధత్వము, బధిరత్వము, మూకత్వం, తర్వాత పంగుత్వము. అంధత్వం ఏంటి? చూపు సంబంధించింది ఏది? చూపు అనేదానికి మన తన్మాత్రకి వెళితే అక్కడ పంచభూతాలలో అగ్నితత్వం వస్తుంది. దాని తర్వాత మూకత్వము అంటే మాట రావడం, మాట్లాడడం, శబ్దము ఆకాశానికి సంబంధించి. తర్వాత బధిరత్వము వినలేకపోవడం, అది ఆకాశానికి సంబంధించింది. ఎందుకంటే ఆకాశపు ఎనర్జీ మనలో లేకపోతే ఆటోమేటిక్గా వినడం లేకపోతాం. దాని తర్వాత పంగుత్వము అంటే మామూలుగా భూతత్వం అనుకోవాలి, లేదా ఈ తత్వం కూడా, ఇది మన జలతత్వం కూడా దాంట్లోకి వస్తుంది. ఎందుకంటే వాడు కూర్చోలేడు, లేవలేడు, ఏదో అలాంటివన్నీ. జస్ట్ లింక్, పంచభూతాల కనెక్టివిటీతో లింక్ పెట్టడానికి చెప్తున్నాను. సో అందువల్ల మనకి మన శాస్త్రాలలో ఏవైనా నాకు వద్దు, ఇవి లేకుండా ఉండడానికి నేను పూజిస్తున్నాను అని చెప్తున్నప్పుడు కూడా అంధత్వ, బధిరత్వ, మూకత్వ, పంగుత్వ నివారణార్థం అని వస్తుంది. సంకల్పంలో చెప్తారండి. ఈ వికలాంగత్వము అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది, ఈ 4 రకాలు నాకు ఉండకూడదు అని పూజలు చేస్తున్నాను అని పూజలు చేస్తాం. గమ్మత్ ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత కర్మకాండ చేస్తారు. ఆ మంత్రాలలో కూడా చనిపోయిన వ్యక్తికి, ఎలాగో చనిపోయాడు, కానీ చనిపోయిన తర్వాత ఆ లైఫ్ ఏమిటో మనకు తెలియదు. ఆ లైఫ్లో కూడా ఇవి రాకూడదు అని మంత్రాల్లో ఉంటుందండి. అసలు
అసలు మన వాళ్ళు ఏం స్టడీ చేశారు, ఎలా చెప్పారు అనేది నిజంగా అర్థం కాదు. దీంట్లో ఎంతమందికి కర్మకాండకు సంబంధించిన విషయాలు తెలియదో నాకు తెలియదు, కానీ మనిషి చనిపోయిన తరువాత కర్మకాండ చేసే రోజుల్లో 10 రోజుల్లో ఈ మంత్రాలు వస్తాయి. శ్మశానానికి తీసుకుపోయినప్పుడు వస్తుంది. తర్వాత ఎముకల్ని అస్థి సంచయనం చేయడం వస్తుంది. తర్వాత ఈ కర్మకాండ చేసేటప్పుడు అన్ని చోట్ల వస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో న్యాచురల్. మనిషికి న్యాచురల్ అన్ని రాసుల నుంచి వస్తాయి కదా కారకత్వాలు. అందువల్ల అంధత్వాన్ని కలిగించడానికి కారణమయ్యే రాసులు కొన్ని, బధిరత్వానికి కారణమయ్యే రాసులు కొన్ని, మూకత్వానికి అయ్యేవి కొన్ని, పంగుత్వానికి అయ్యేవి కొన్ని రాసులు ఉన్నాయి. అంటే ఆ రాసులలో ఆ రాసుల ప్రభావం వచ్చిందనగానే అది వస్తుందని కాదు. మళ్ళీ దయచేసి కారకత్వాలు ఉన్నాయనగానే అది మన మీద పడుతుందని అనుకోకూడదు. మనకు ఆ అవస్థ, ఆ బాధ రావడానికి కారణమవ్వడానికి ఆ రాశి కారణం. ఆ రాశి నుంచి వచ్చే ఎనర్జీ మనకు సరిపోకపోతే మనకి ఆ దానికి సంబంధించినటువంటి ఆ డెఫిషియన్సీ కారణంగా మనకు ఆ ఇబ్బంది రావచ్చు. అందుకోసం కూడా కారకత్వాలు చెప్పారు. సో మనకి అంధత్వ దానికి ఏం చెప్పాడు? మేషరాశి అంధత్వానికి, సింహరాశి అంధత్వానికి, ధనురాశి అంధత్వానికి. ఇక్కడ అగ్నితత్వపు రాశులకే అంధత్వం వచ్చింది. బధిరత్వము అంటే చెవుడు వచ్చేసరికి వృషభం, కన్య, మకరం భూతత్వ రాశులకే వచ్చింది. తర్వాత మూకత్వము అంటే మూగతనం, అది వాయుతత్వ రాశులకు వచ్చింది. ఇక్కడ రాశులకి ఆభూవాచ కొంత టాలీ అవుతుంది. ఈ పంగుత్వం అనేది జలతత్వ రాశులకు వచ్చింది. ఇప్పుడు వచ్చింది కదా, కారకత్వం నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు జాతకం చూడగానే వీడు పంగు అవుతాడు, వీడు బదిలీ అవుతాడు, వీడు మూగవాడవుతాడు అని చెప్పకూడదండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం నాకు వస్తున్నట్టుంది, ఏమిటి నాకు ఇలా అయింది ఎందుకు అని వచ్చినప్పుడు చూస్తే అది ఈ రాసుల కారణంగా జరిగిందా అని పరిశీలించి, ఆ రాసులు అక్కడ పిక్చర్లో లేనప్పుడు మనం ఏం చెప్తాం? ఏం కాదు, మంచిగా అయిపో అని చెప్తాం. లేదా అతనికి అంధత్వం వచ్చింది, ఆ రాశి యొక్క ప్రభావం కనబడుతుంది అన్నప్పుడు ఏం చెప్తాము? ఆ ఎనర్జీని పెంచుకోవడానికి ఏం చేయాలో చేయమని చెప్తాం. అట్లా ఈ కారకత్వాన్ని మెడికల్ ఆస్ట్రాలజీలో ఉపయోగించుకుంటాం. సో అంధత్వ, బధిరత్వ, మూకత్వ, పంగుత్వ. సో ఈ 4 వికలాంగ తత్వాలు. ఈ వికలాంగాలు కూడా 4, ఈ 4 మనకి రాశి కారకత్వంలో వచ్చాయి. ఇలా వచ్చాయి కాబట్టి అది అవుతుంది అని అనుకోకూడదు. మనకి ఐస్కి సంబంధించిన ప్రాబ్లం ఎప్పుడు రావచ్చు అంటే, ఆ మేషరాశి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, సింహరాశి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, ధనురాశి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ రావచ్చు. జాతకంలో ఉండి ఆ జాతకానికి సంబంధించిన విషయాల్లో దీని ప్రభావం ఎక్కువైతే దాంట్లో ఎన్నో ఉంటాయి. కొన్ని అని కాదు, ఇది ఒకటే అని కాదు. ఎప్పుడైనా ఒక కారకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జాతకం చెప్పకూడదు. ఇవన్నీ ఇన్పుట్స్ మనకి. రాశి కారకత్వాలన్నీ మనకి ఇన్పుట్స్ అన్నమాట. సో ఆ విధంగా ఇంకో సెషన్ అవ్వాల్సి వచ్చేటట్టు. దాని తర్వాత దిక్కులు, వర్ణములు, అంధాది అయిపోయింది. తర్వాత జల నిర్జల. జల నిర్జల అంటే మనకి ఏంటి అర్థమవుతుంది? జల అనగానే వాటరు, నిర్జల అనగానే డ్రై అంటాం. మనకి ఋషులు కేవలం అందుకోసమే చెప్పలేదండి. ఫెర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీ కూడా ఇదే. ఫెర్టిలిటీ అంటే మళ్ళీ రీప్రొడక్షన్ చేయడంలో ఉండే కెపాసిటీ. ఆ కెపాసిటీ కూడా ఇదే కారకత్వం అన్నమాట. నిర్జల రాశులలో సంతాన భావం కనుక పడితే సంతానం అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి.
ఇది ముందు ముందు మనం భావకారకత్వాలు గ్రహకారకత్వాలు చెప్పుకున్నాక దీని గురించి ఎక్కువగా చెప్పుకుందాం. జల నిర్జల అనగానే నీరున్నది నీరు లేదు మాత్రమే కాదు. సో జలరాశులు ఏవి? దాంట్లో జల కూడా మళ్ళీ పూర్ణ జల, పాద జల, అర్ధజల, నిర్జలగా తీసుకోండి. ఈ పూర్ణ అంటే మొత్తం 100%, పాద అంటే 25%, అర్ధ అంటే 50%. సో ఒక రాశిలో 25% ఫెర్టిలిటీ, 50% ఫెర్టిలిటీ, 100% ఫెర్టిలిటీ లేదా నో ఫెర్టిలిటీ. ఇది నిర్జల అనేదాన్ని తీసుకోవాలి. ఇది సామాజికంగా మనం బావులు అవి తవ్వుతున్నప్పుడు తీసుకుంటే ఏమవుతుంది? నిర్జల రాశులకు సంబంధించిన ప్రభావం ఉన్నప్పుడు బావులు తవ్వితే నీళ్లు రావు. పూర్ణ జల సంబంధించిన కారకత్వాలు ఉన్నటువంటి రాశుల్లో కనుక మనం బావులు తవ్వడం జరిగితే మనకు మంచి నీళ్ళు వస్తాయి, నీళ్లు బాగా వస్తాయి. ఇలా మనం వాడుకోవడానికి మన ఋషులు ఈ కారకత్వాలు కూడా దీంట్లో పెట్టారు రాశుల దాంట్లో. పాదజలలో 25% ఛాన్సెస్, అర్ధజలలో 50% ఛాన్సెస్. ఇది మనం ఈ మధ్య ఈ జ్యోతిష్యులు ఎవరైతే ఉంటారో ఈ బావులు ఎక్కడ బావి వేయాలి, బోరు వేయాలి అని చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకునే శాస్త్రాన్ని జలార్గణం అంటారు. ఆ జలార్గణ శాస్త్రంలో ఇది ఉపయోగించుకుంటారు. ఆ రాశి ఏం రాశి? సో మనకి నిర్జల రాశులు ఏవి? మిథున రాశి, సింహరాశి, కన్యా రాశి. ఈ 3 నిర్జల రాశులు. సింహరాశి సహజ రాశి చక్రంలో 5వ భావమే. అలాగని పిల్లలు పుట్టకుండా ఉంటారా? ఇది ఒకటి మాత్రమే, ఒక యాంగిల్ మాత్రమే, ఒక కోణంలోనే మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి జల నిర్జల అనేటువంటి కారకత్వాలు వచ్చాయి. దాని తర్వాత చతుష్పాదాది సంజ్ఞలు. ఆ రాసులు ఏ రకమైనటువంటి అనిమల్ సంబంధించింది అంటే 4 పాదాలుగా, అంటే జంతువుల, మనుష్యుల, ఏమిటి కీటకాల అని చెప్పుకోవడం. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది మీరు ఈ పెళ్లిళ్ళ కోసం పొంతనని చూసినప్పుడు గుణాలు అని అంటుంటారు. ఆ గుణాలలో అష్టకూటములను ఉంటాయి. 8 కూటములు అంటే 8 డైమెన్షన్స్. ఆ 8 డైమెన్షన్స్లో గుణాలు చూస్తారు. ఆ దాంట్లో వశ్యకూటమి అని ఒకటి ఉంటుంది. అంటే ఈ ఇద్దరిలో ఎవరిని కాంకర్ చేస్తారు, ఎవరు డామినేట్ చేస్తారు అని తెలుసుకోవాలి. డామినేట్ చేయడం అనేది తెలవాలంటే ఈ సంజ్ఞలు తెలవాలి. ఏమిటి మనకి? మేషరాశి చతుష్పాద, వృషభ రాశి చతుష్పాద. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గుర్తు దగ్గరికి వెళ్ళిపోండి. మేషరాశి మేక గొర్రె, దానికి 4 పాదాలు ఉంటాయి, అందువల్ల అది 4 కాళ్ళ జంతువు కాబట్టి అది చతుష్పాదం. వృషభ రాశి అలాంటిదే. తర్వాత మిథున రాశిలో మనుషులు ఉంటారు కాబట్టి నర, ద్విపాద. కర్కాటక రాశిలో జలచరం ఉంటుంది కాబట్టి జలచరం. మళ్ళీ సింహరాశి చతుష్పాద, కన్యా రాశి నర, ద్విపాద, తులారాశి నర, ద్విపాద. వృశ్చిక రాశి అది జలచరం కాదు, కీటకం కాబట్టి కీట. తర్వాత ధనురాశికి వచ్చేసరికి సగం ధనుస్సు, సగం మనిషి, సగం చతుష్పాదం కాబట్టి అది 2 ఉంటాయి కదా, నర చతుష్పాదం. ధనురాశి గుర్తులో ఏంది? ఒక మనిషి విలుకాడు, కింద గుర్రంలాగా ఉండి పైన మనిషిలాగా ఉండి బాణం వేస్తున్నాడు అనుకున్నాం కదా, అందువల్ల కింద భాగం చతుష్పాద. అంటే ధనురాశిలో మొదటి 15 భాగాలు, మొదటి 50% నరగా తీసుకోవాలి. దాని తర్వాత జంతువుగా తీసుకోవాలి. దాని తర్వాత ఇది మకర రాశి చతుష్పాదము జలము. ఎందుకు? జింక కళ్ళతో, జింక తలతో ఉంటుంది కాబట్టి చతుష్పాదం, అండ్ కింద మొసలిలాగా ఉంటుంది కాబట్టి జలచరం. సో జలచర చతుష్పాద మిక్సర్ అది. దాని తర్వాత కుంభరాశి మనిషి ఉంటాడు కాబట్టి, కుండ పట్టుకుని ఉంటాడు కాబట్టి నర. దాని తర్వాత మీనంలో చేపలు కాబట్టి జలచరం. ఇవి చతుష్పాదాది సంజ్ఞలు అంటారు. దీంట్లో సింహరాశికి
మిథున రాశికి మనం పొంతన చూస్తున్నాం. సింహరాశి చతుష్పాద రాశి, మిథున రాశి నరరాశి. సో సింహం మనిషిని డామినేట్ చేస్తుందా, మనిషి దానికి డామినేట్ చేస్తారు. అట్లా మనం చూసుకుని చెప్తాం. సో సింహరాశి ఎప్పుడు మిథున రాశిని డామినేట్ చేస్తుంది. అలాగే మిథున రాశి కర్కాటక రాశిని డామినేట్ చేస్తుంది. అంటే మిథున రాశి నరరాశి, అది కీటకం. కీటకాలన్నీ మనం ఈజీగా కంట్రోల్ చేస్తాం, సింహాన్ని చేయలేము. ఈ మిథున రాశి ఎద్దును చేస్తుందా అంటే ఎద్దును కొంతవరకు కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే మనుషులు ఎద్దుల్ని వాడుకుంటున్నారు కదా. అందువల్ల ఆ చతుష్పాదం మళ్ళీ పర్వాలేదు, అది మనల్ని కంట్రోల్ చేయదు. అలాగే మేషం. సో ఇట్లా మనం జాతకాల విషయంలో వాళ్ళకి సంబంధించిన భావనలు, వ్యక్తిత్వాలు, మూర్తిత్వాలు జాతకుడికి చెప్పాలనుకున్నప్పుడు వాడుకోవడానికి ఇది కూడా ఒక కారకత్వం. అలా మనకి చతుష్పాదాది సంజ్ఞలు వచ్చాయి. తర్వాత రంగులు మనం చెప్పుకున్నాం మొదట్లో ఒకసారి. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా మనలో ఉండేటువంటి స్వభావాలు, తత్వాలు అన్నిటికీ సపోతాయి. దాంట్లో రంగులో దీంట్లో ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి, చదువుకోండి. మేషం ఎరుపు, వృషభం తెలుపు, ఇది మిథునం హరిత ఆకుపచ్చ, కర్కాటకం పాటల అనే రంగు ఉంది, అది లేత ఎరుపు అనమాట. దాని తర్వాత పాండు అనే రంగు పాండురాజు అని వచ్చాడు కదా, ఆ పాండు రంగు అంటే ధూమ్ర అని వస్తుంది. ధూమ్ర. ఈ ధూమ్ర ఏమిటి అంటే నిప్పు కణిక మీద ఏ రంగు ఉంటుంది? నిప్పు కణిక ఎర్రగా కాదు, అది ఎరుపు కాదు. అలాగని ఆరెంజా అంటే ఆరెంజ్ కాదు, కాస్త డార్క్ ఆరెంజే కానీ ఆరెంజ్ వైపు వెళ్తాం. అలాంటి రంగుని మన వాళ్ళు ధూమ్ర, పాండు అని పేరు పెట్టారు. ఆ పాండు అనేటువంటి అది, ఆ పాండు రోగం రావడం అంటే అంతలా బాడీ అయిపోవడం. తర్వాత చిత్ర రంగు అంటే ఇది ఆకుపచ్చలోనే ఇంకొక కాస్త ముదురు రంగు అని పెట్టారు, చిత్రంగా ఉండడం అని. తర్వాత కృష్ణ అంటే నలుపు, అది మనకి తులారాశికి వస్తుంది. తర్వాత బంగారం హేమ, అది మళ్ళీ వృశ్చిక రాశికి ఉంది. మళ్ళీ పసుపు అనేది ధనురాశికి ఉంది. ఖర్జూరపు రంగు మకర రాశికి ఉంది. ఈ బబ్రు అనే రంగు కూడా అటు యాష్ కలర్ దానికి దీనికి సంబంధంగా వస్తుంది, అది ఒక రంగు. ఊదా రంగు అంటే అటు పసుపు కన్నా కాస్త లైట్గా ఉండేది. ఇది మనకి ఒక క్లాసిక్ బుక్లో ఉన్నది. వివిధ క్లాసిక్ బుక్స్లలో వివిధ రకాలైన రంగులు చెప్పారు. ఏది చెప్పినా ఓవరాల్గా బ్రాడ్గా ఈ రంగులే ఉంటాయి. వీటిలో ఇంకా పూర్తిగా యాష్ కలరు, పూర్తిగా అదేంది బూడిద రంగు అంటాం కదా, బూడిద రంగు, కాస్త డార్క్ బూడిద రంగు, ఇలాంటివి కూడా చెప్తుంటారు. సో మీకు ఇది కేవలం ఒక రంగులు కూడా రాసులకి కారకత్వాలు అని చెప్పడం కొరకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇది అని ఇదమిత్తంగా చెప్పలేం, ఆభూవాజాలాగా ఫిక్స్ చేయలేము, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఏదున్నా మేషం మన ఈయనకి ఎవరు మేషరాశికి వృశ్చిక రాశికి ఎరుపు వైపే ఉంటుంది, సింహరాశికి కూడా ఎరుపు వైపే. తర్వాత ధనురాశికి మీనరాశికి పసుపు అవి వస్తాయి. అవి ఎందుకు వచ్చాయి అంటే మళ్ళీ గ్రహాల కారణంగా వచ్చాయి, గ్రహాధిపత్యం కారణంగా వచ్చాయి. అది మనం గ్రహాల సంబంధంగా రాసులకు ఉండే కారకత్వాలు చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకుంటాం. ఈరోజు టైం అయిపోయింది కాబట్టి అవన్నీ నేను మొదలు పెట్టను, ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి వచ్చే వారం గ్రహాలకు సంబంధించింది మాత్రం చెప్పుకుందాం. దివారాత్ర బలములు అని ఉంది, ఇది కారకత్వం. ఏంటది? ఫలాని రాసులు రాత్రిపూట బలంగా ఉంటాయి, లేదా ఫలాని రాసులు పగటిపూట బలంగా ఉంటాయి. బలంగా ఉండడం అంటే ఏంటి? ఆ టైంలో జరిగే వాటి నుంచి వచ్చే ప్రభావం తీవ్రంగా ఉంటుంది, అంటే ఎక్స్ట్రాగా ఉంటుంది, బాగా ఫుల్గా ఉంటుంది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. తీవ్రంగా అంటే ఇంటెన్సిటీ ఎక్కువ. అట్లా రాత్రిపూట బలంగా ఉండేవి ఏవి అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తర్వాత ధనుస్సు, మకరం. మీకు దాంట్లో ఉన్నాయి, మీకు మామూలుగా దాంట్లో ఉన్నాయి కూడా.
కారకత్వాలు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. తర్వాత దివాబలాలు ఇచ్చేవి కుంభరాశి, మీనరాశి, తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి. ఇది ఎక్లిప్టిక్లో ఉన్నవే. ఒకవైపు రాత్రిపూట బలం, ఒకవైపు పగటిపూట బలం లాగా ఉంటాయి. సో మనకి అవి గుర్తుపెట్టుకోండి. వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమంటాం, ఈ లగ్నాలు అవి పెడుతున్నప్పుడు, ముహూర్తాలు పెడుతున్నప్పుడు ఏ టైం లగ్నాలు పెడితే ఏది బలంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి మనకు వస్తాయి. అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక లగ్నాలు, తర్వాత ధనుస్సు, మకర లగ్నాలలో కనుక ముహూర్తాలు పెడితే అవి రాత్రిపూట లగ్నాలు అయితే బాగుంటాయి. అట్లా అనమాట. ఓకే, తర్వాత దివారాత్రుల వికలాంగత్వం కూడా ఉంది. చూడండి ఎన్ని రకాలుగా మనకి కారకత్వాలు చెప్పారు. ఇవన్నీ దానికి ఉంటాయని మళ్ళీ అన్నింటినీ దాంట్లో కూర్చోబెట్టకూడదు. ఒక ఐడియా కోసం దాంట్లో మనకి అక్కడ ఇచ్చాను నేను. మేషం, వృషభం పగలు అంధ. అక్కడ ఇచ్చిన అంధ మూక అవి రావు ఇక్కడ. ఇది మళ్ళీ వేరు, ఇది రాత్రి పగలు కోసం. ఇవన్నీ కూడా మనకి ఒక పర్టికులర్ క్లాసిక్స్ ప్రకారం మనకి ఉన్నాయి కాబట్టి ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పడానికి నేను మీకు ఈ నోట్స్లో పెట్టాను. అవి రాత్రి పగలు. పగటిపూట చెవుడు మనకి వృశ్చికం, తుల. తర్వాత రాత్రిపూట చెవుడికి ధనుస్సు, మకరం. రాత్రిపూట పంగు, మీనం. రాత్రిపూట అంధత్వానికి మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కాదు, మిథునం, కర్కాటకం. పగటిపూట అంధత్వానికి సింహం, మళ్ళీ రాత్రిపూట అంధత్వానికి కన్య. సో ఇది బ్రాడ్గా మీకు ఈ విషయాలు కూడా రాసులకి ఆపాదించబడ్డాయి అని తెలియడం కోసం చెప్తున్నాను. కారకత్వాలు ఎన్ని ఉంటాయంటే మనం ఇంకా తవ్వుతున్నా కొద్దీ వస్తూనే ఉంటాయి. నేను తవి కొన్ని ఇచ్చాను, ఇంకా కూడా ఉండొచ్చు. అవి మీరు చదువుకొని వేరే వేరే పుస్తకాలు చదువుకోవచ్చు. ఏవి చదివినా ఒరిజినల్ క్లాసిక్స్లో ఉన్నవే నమ్మాలి. ఏదో నాలాంటి వాడు ఇంకో పుస్తకం రాసేసి నా ఇష్టం వచ్చిన కళలు రాస్తే, నా ఇష్టం వచ్చినట్టు రాస్తే అవి నమ్మకూడదు. మీకు మెయిన్ క్లాసిక్ బుక్స్లో కాలామృతం, బృహత్పరాశర హోరాశాస్త్రం, బృహజ్జాతకం, సారావళి, తర్వాత ఫలదీపిక, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలా ఓల్డ్ గ్రంథాలు. ఆ గ్రంథాలలో ఇచ్చినవే చూసుకోవాలి. ఎక్కడ కూడా మీకు రాశి కారకత్వాలని చాప్టర్ ఉండదు. ఆ రాశి ఏం ప్రభావం చూపిస్తుంది అన్నది వర్ణన చేస్తారు ఎక్కడో దగ్గర శ్లోకంలో. దాన్ని బట్టి మనం కారకత్వం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకోసం క్లాసిక్స్ చదవడం అంటే ఏదో నవల చదివినట్టు, మన మామూలు టెక్స్ట్ బుక్ చదివినట్టు కాదు. క్లాసిక్స్లో వాళ్ళు ఋషులు ఇచ్చినవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు అవసరమైంది ఎక్కడో దగ్గర ఉంటుంది, అక్కడ ఆ విధంగా చూసుకోవాలి. సో అది మనకి రాసుల నైసర్గిక సంబంధంగా ఉండేటువంటి కారకత్వాలు. దీంతోపాటు మానవ శరీర అంగాలకు కూడా ఉంది. ఇది టోటల్గా మనకి మెడికల్ ఆస్ట్రాలజీలో అవసరం అవుతుంది. మామూలుగా మనిషి ఒకడు నిలబడితే, లేదా ఒక మనిషిని మనం ఇలా సర్కస్లో చేసినట్టుగా కనుక తల నుంచి కాళ్ళ దాకా ఒక సర్కిల్ అనుకుంటే తల మేషం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన దాంట్లో మీకు మ్యాప్ కూడా ఉంది. తల అనేది మేషరాశి దగ్గర వస్తుంది, ఇవి వృషభ రాశి దగ్గర వస్తాయి. తర్వాత కర్కాటక రాశి, సింహరాశి. ఆ మనిషి ఎలా వెళ్తుంటే ఆ రాశులు అట్లా వచ్చేస్తాయి. ఆ బొమ్మ మీకు ఉంది, దాంట్లో నోట్స్లో ఉంది. దాని ప్రకారం అంగాలు కూడా ఉన్నాయి. శిరస్సు, మెదడు, నుదురు, ఇది మేషరాశి. ఏంటిది? కాలపురుషుని సహజ అంగములు అని. కాలపురుషుడు అంటే మళ్ళీ ఎవరు? ఏం లేదు, మనం ఒక మనిషి మోడల్ మనిషి అనుకోవడానికి కాలపురుషుడు అంటాం, అంతకన్నా ఏం లేదు. కాలపురుషుడు అంటే మోడల్ మనిషి. దేవుడి పేరు చెప్తే బాగుండదు కదా. ఈ దేవుడి కంటే మళ్ళీ ఇంకో దేవుడు వాళ్ళు కోపం పడతారు.
అందువల్ల దేవుళ్ళ పేర్లు తీసుకురాకుండా కాలపురుషుడు అని వేశారు మనవాడు. ఆ కాలపురుషుడి తల, నుదురు, తర్వాత శిరస్సు. శిరస్సు అంటే తల. సో ఈ తల భాగం అంతా మేషరాశి అన్న. అంటే క్రమంలో ఉన్న దాంట్లో 1 నుంచి 12 వరకు ఎట్లా ఉన్నాయో అట్లా వస్తాయి. దాంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక 4 కాళ్ళ జంతువును చూసినటువంటి పిక్చర్లో పెట్టుకుంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు వస్తాయి. కాళ్ళు వస్తాయి, 3 భాగాలు వస్తాయి. ఇది రేఖాణ చక్రంలో చాలా అవసరం. ఒక రాశిని 3 భాగాలు చేసినప్పుడు, సో తల భాగం 1, మొండెము 1, కాళ్ళు వేరు. అది మనిషి అనుకుంటే మనిషి కూడా తల ఉంది, మొండెము ఉంది, కాళ్ళు ఉన్నాయి, లిమ్స్ అంటాం. లిమ్స్ అంటే కాళ్ళు, చేతులు. సో ఆ విధంగా ఈ మూడు సెక్షన్స్ అన్నమాట రాశి చక్రం. ఆ క్రమంలో మనకి ఒక నిలబడ్డ మనిషికి 12 రాసులను నిలబెడితే ఎలా ఉంటుందో ఇక్కడ మీకు ఇవ్వబడింది. రేఖాణ చక్రం వచ్చేసరికి ఇలా 3 భాగాలుగా చూసుకుంటాం. అది ఇప్పుడే మీకు తెలియాల్సిన అవసరం లేదు, తర్వాత మనం తెలుసుకుందాం. సో మనకి రాసులకి మన శరీరపు అంగములు కూడా అటాచ్ చేయబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇప్పుడు చేతుల్లో ఎడమ చేయిలో ఏదో ప్రాబ్లం వచ్చింది. నా జాతకంలో నాది ఎడమ చేయి ఎక్కడుంది? ఆ 12 రాసుల్లో ఎక్కడో ఉండాలిగా. అక్కడ తెలుసుకోవడానికి మనకి ఈ పాయింట్స్ అన్ని అర్థమవుతాయి, అవసరమవుతాయి. సో మేషరాశి మొదలు అనుకుంటే ఈ కాళ్ళు అనేవి చెప్పినప్పుడు మీనరాశి వస్తాయి. చేతులు అనేవి వచ్చినప్పుడు మనకి భుజములు వస్తాయి. ఆ భుజములు మిథున రాశికి వస్తాయి. సో మిథున రాశి మనకి చేతులకి భుజాలు వస్తాయి కాబట్టి చేతులు వస్తాయి. ఆ చేతులకి సంబంధించిన భాగం మన యాక్షన్స్, మన ఆరోగ్యం ఇవంతా కూడా రాసులే కదా. మరి మనం ఎవ్రీథింగ్ జ్యోతిష్యులు అంటున్నాం కదా. ఎవ్రీథింగ్ జ్యోతిష్యులు అంటే మరి ఎవ్రీథింగ్ కారకత్వాలు ఉండాలి కదా. అట్లా మనకి మన శరీరపు అంగములు కూడా రాసులుగా మనం గుర్తించాలి. జాతకంలో రాసులు ఏ రాశి ఏమిటి అని మనం ఇప్పుడు నేర్చుకునేదంతా కూడా మేషం నుంచి మొదలుపెట్టి చూసుకుంటున్నాం. ఒక మనిషికి జాతకంలో చూడాలి అన్నప్పుడు ఇంకొక పారామీటర్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. అది భావచక్రం, మొదటి భావం. ఈ రాశి చక్రంలో మొదటిది ఏంటి అంటే మేషమే. ఎప్పుడు అది దీన్ని సహజ రాశి చక్రం, సహజ భావ చక్రం అంటాం. సో మనం భావకారకత్వాలు చెప్పుకున్నప్పుడు ఇంకా పూర్తిగా చెప్పగలిగే అవకాశం వస్తుంది, అప్పుడు ఇంకెక్కువ చెప్తాను. సో మనకి రాశి కారకత్వాలలో మానవుల శరీర అంగములు కూడా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి కళ్ళకి ఏంటి, మెదడుకి ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. దాని తర్వాత నైసర్గిక రాశి కారకత్వాల సారాంశ పట్టిక అని ఇచ్చాను. అది అందరూ దయచేసి ఒకసారి చదవండి. ఒకటే స్లైడ్, అది ఒకటి కాదు, 1, 2 స్లైడ్లు ఉన్నాయి. ఆ 2 స్లైడ్లు చదవండి. సో ఈ క్లాస్తో రాశి కారకత్వాల 3వ భాగంలో మనం రాసులకి నైసర్గిక కారకత్వాల విషయంగా ఉన్న కారకత్వాలన్నీ చెప్పుకున్నట్టుగా అయింది. ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైనంత సూక్ష్మంగా వెళ్ళి చెప్పాలని ప్రయత్నం చేశాను. నోట్స్లో ఇచ్చాను. పాఠం విన్న తర్వాత ఆ నోట్స్ చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో పాఠం చదవండి, అర్థం చేసుకోండి. ఏమైనా అనుమానాలుంటే, సందేహాలుంటే వాట్సాప్ గ్రూపులోనైనా పెట్టండి, లేదా పర్సనల్గా చాట్లోనైనా పెట్టండి, లేదా మీరు వచ్చే క్లాస్లో మళ్ళీ సందేహాలని నాకు చెప్పండి. అప్పుడు మళ్ళీ మనం తీర్చుకుని తర్వాత ముందుకి పాఠానికి మనం వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ క్లాస్ని ముగిస్తున్నాను. మరి అందరికీ శుభరాత్రి. రికార్డింగ్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పండి, ధన్యవాదాలు గురువు గారు. చెప్పాలనుకుంటున్నాను.